గా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం. అంతకంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా ఈ చక్కటి ప్లాట్ఫామ్ కి అందించిన వారికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షించబోతున్నారో వారందరికీ కూడా నాకెంతో సపోర్ట్ చేస్తున్నారండి మీరు చూడడం ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు మనకి వారి అనుభవ జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెనాలి నుండి సో త్రివేణి గారు. సారీ మేడం, తెనాలి కాదు, అనంతపూర్ అనంతపూర్ నుండి. సో వేరే మేడంతో ఇందాకే మాట్లాడాను, అందుకే అలాగ వచ్చేసింది. సో సారీ. సో అనంతపురం నుండి త్రివేణి మేడం గారు ఉన్నారు. సో వారు గత 13 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ వారి జీవితాన్ని ఎలా మార్చుకున్నారంటే, ప్రాపంచికంగా ఈ ఆధ్యాత్మిక జీవితం రెండూ ముఖ్యమే కదూ. ఇది చాలా చాలా ముఖ్యం మనందరికీ కూడా. ఈ మార్పు అనేది చాలా ముఖ్యం. సో ఇలాంటి మార్పులు ఎన్ని తెచ్చుకున్నారు వారు, ఎలా తెచ్చుకున్నారు, ఏ జ్ఞానాన్ని వారు పొంది తెచ్చుకున్నారు అనేది మనం తెలుసుకుందామండి వారి మాటల ద్వారానే. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ అండి మీకు ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీమ్ సెషన్ అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఇక్కడ చూసే ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకు ఆత్మ ప్రణామాలు మాస్టర్. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిశ్రీ దంపతులకు, వారి పిల్లలకు, వాళ్ళ కుటుంబానికి అందరి శతకోటి ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు, వేలకు వేల ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా వాళ్ళ కృతజ్ఞతలు అనేటివి తక్కువే అవుతుందన్నమాట. ఎంతో త్యాగం అనేది ఎంతో గొప్ప విషయం. త్యాగం అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితేనేమి, వాళ్ళ లైఫ్ సర్కిల్ అయితేనేమి, అన్ని కూడా వాళ్ళు స్పిరిచువాలిటీలోకి వచ్చి ఎన్నో ఫేస్ చేసి ఆ సమస్యల నుంచి ఎంత బాగా బయటపడి ప్రపంచాన్నంతా ఒక ధ్యాన మార్గంలోకి, ధర్మ మార్గంలోకి తెచ్చిన గురువు యొక్క కుటుంబము, గురువుకి వేలకు వేల ధన్యవాదాలు మాస్టర్స్. నిజంగంటే ఓకే మాస్టర్స్, నా పేరు త్రివేణి, మాది అనంతపురము. నేను 2010లో ధ్యానంలోకి వచ్చినాను మాస్టర్స్. నేను నా ధ్యాన పరిచయం ఎలా వచ్చానన్నది ఒక చిన్న 5 నిమిషాల్లో ముగించి మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతకు త్రిబులుంటి మాస్టర్స్. అప్పటికి నేను పూజలు అలా అన్ని బాగా చేసేదాన్ని ధ్యానంలోకి రాకముందు. కానీ ధ్యానంలో రాకముందు కూడా నేను తెలియకుండానే మౌనంగా కళ్ళు మూసుకొని పూజ చేసి కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. కానీ ఇది ధ్యానం అంటారనేది కూడా తెలియదు నాకు. పూజ చేసేదాన్ని, పూజలు బయటికెళ్ళి చేయించేదాన్ని. వైభవలక్ష్మి పూజలని, లక్ష్మీ పూజలని, సంతోషి మాత పూజలని అని చాలా చేశాను పూజలు. బయట వాళ్ళు కూడా, మాది పల్లెటూరు, బయట వాళ్ళు కూడా వెళ్ళి మీ ఇంట్లో పూజ చేస్తారు కదా, మా ఇంట్లో చేయించండి మీరు వచ్చి అని అడిగి చేయించుకునేవాళ్ళు. అలా పూజ చేసేవాళ్ళు. నేను లలితమ్మ, మా ఊర్లో ప్రతిష్ఠ జరిగింది. లలిత అమ్మవారు, సాయిబాబా అన్ని ప్రతిష్ఠ జరిగింది. మా ఊరు పెనకచెర్లన్నమాట, డ్యామ్ దగ్గర. అయితే అక్కడ చిదంబర స్వామి ఆయన 100 సంవత్సరాలు బతికాడు. 50 సంవత్సరాల పైన అతను ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన ఊరే. మా ఇంటి నుంచి ప్రతిరోజు 12 గంటలకు ఆయనకు మధ్యాహ్నం భోజనం వెళ్ళి పెట్టి వచ్చేవాళ్ళనమాట. బయట ఎక్కడ తినేవాడు కాదు ఆయన. బ్రాహ్మణుడు, ధ్యాని. ఎక్కడి నుంచి వచ్చాడో మా ఊర్లో తెలియదు అప్పటికి నేను పుట్టలేదు కూడా. అప్పటికి మా అమ్మ మా నానమ్మ వాళ్ళు వంట చేసి ఆయనకు పెట్టి వచ్చినాకనే వీళ్ళు భోంచేసేవాళ్ళు. అలా చేసేవాళ్ళు. కానీ వాళ్ళేం ధ్యానం చేసేవాళ్ళు కాదు. కానీ మా నానమ్మ వాళ్ళ అమ్మకి తను పిల్లలు పుట్టి చనిపోతా ఉంటే తను వచ్చి శాల్వా కప్పి నీకు ఇప్పటి నుంచి పిల్లలు పుడతారు అని చెప్పారు. అని ఇంకా తర్వాత తనకి 6 మంది కొడుకులు, మా నానమ్మ మొత్తం 7 మంది. అలా పిల్లలు సంతానం బాగా జరిగింది. అతని పేర్లు పెట్టుకున్నారు. అతను ధ్యానం చేసినా వీళ్ళంతా పూజలు చేసేవాళ్ళు ఆయనకు వెళ్ళి. ధ్యానం చేసేవాళ్ళు కాదు. తెలీదన్నమాట. ధ్యానం అనేది తెలీదు. ఏదో ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నారు అనుకుంటారంటే అప్పటి కాలంలో ధ్యానంనే తపస్సు అనుకునేవాళ్ళు.
అలా అన్నమాట. అంటే అది పల్లెటూరు ప్లేసు, నీకు చదువు రాని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ జ్ఞానం వాళ్ళది. కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది మన దగ్గర చాలా ఉంటుంది నిజంగంటే. అలా పెట్టి వచ్చేవాళ్ళు. అలా మా ఊరన్నమాట. అతను 100 సంవత్సరాలు, కరెక్ట్‌గా 100 సంవత్సరాలు బతికాడు. జీవ సమాధి అయ్యాడన్నమాట. నేను సమాధి అయితున్నానని చెప్పి సమాధి అయ్యే టైంకి తను ధ్యానంలో కూర్చొని సమాధి అయ్యాడు. ఆ సమాధి అయినప్పుడు ఆ క్షణాన ఒక 7 గ్రామాలలో అతను కనిపిచ్చాడు. అతను డైరెక్ట్‌గా ఇట్లా సశరీరంతో కనిపిచ్చాడు. అలా 7 ఊర్లలో ఆయన చానా గొప్పయినాడు. చానా గొప్ప వ్యక్తి. స్వామి తను దేవతామూర్తి. మనకు తెలియదు ఇన్నేండ్లని చెప్పి ఆ 7 ఊర్లలో ఆయన పేరు మీద గుడి గట్టి పూజలు చేస్తన్నారు ఇప్పుడు కూడా అన్నమాట. కానీ నేను ధ్యానంలోకొచ్చినంక ఆ గురువు అతను కనిపిచ్చాడు నాకే. కనిపిస్తే ఇంత పెద్దగా, ఇంత కోపంగా, ఇంత తేజస్సు అయిన కళ్ళు ఎక్కడున్నాయి? ఎవరున్నారు? అని నాకు అనిపిచ్చేది. కానీ ధ్యానంలోకి వచ్చినంక ఆయన ఆ గుళ్ళో కూర్చొని నేను 10 నిమిషాలు మా ఊరికెళ్ళినప్పుడు ధ్యానం చేసొచ్చింటే తెలిసిందాయన. ఈయన కదా నాకు ధ్యానంలో కనిపిచ్చిండేది అని. అంటే ఒక ధ్యానికి ధ్యానం చేస్తే అతని యొక్క ఆత్మ యొక్క శక్తి చూడండి. నా ఆత్మ అతని ఆత్మకు దగ్గరయ్యింది. అంటే ఆత్మతత్వంతో ఉంటాం ఇక్కడ మనం. అప్పుడు ఎవరనే జ్ఞానం మనం అందుకుంటాం మాస్టర్స్. అలా ఆ ఊర్లో లలితమ్మ వారు అలా గుళ్ళన్నీ ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసినప్పుడు నాకింకా అప్పుడు పెళ్లి కాలేదు. నేను ధ్యానము చేయలేదు. అప్పుడు అక్కడికి వెళ్లి రోజు సహస్రనామము, మహిషాసుని మర్దిని అలా చదివి వచ్చేదాన్ని. 41 డేస్ చదివి వచ్చానన్నమాట. ఆ తర్వాత మ్యారేజ్ అయినంక ఇలా అమ్మవారి దగ్గర కూర్చొని లలితా సహస్రనామం చదివి కళ్ళు మూసుకొని కూర్చున్నా ఊరికే అంతే. అమ్మవారు ఇలా కనిపిచ్చేసిందండి నాకి. మామూలుగా కనిపిచ్చింది. అమ్మవారి ఆయుధాల్లా కాదు. అమ్మవారిలాగా కనిపిచ్చింది. అంటే పెద్ద హైట్‌గా ఉన్న ఒక 10 అడుగుల అమ్మవారు అలా ఒక కొన్ని క్షణాల పాటు అలా కనిపిచ్చి, "నేను నీకు పుడుతున్నాను" అని చెప్పింది. సరే అమ్మా అని ఇలా దండం పెట్టుకున్నా. అంతే. నేను ఏమీ అడగలేదు. మనకు ఇక్కడ తెలియకున్నా కూడా నా ఆత్మ జ్ఞానంతో నాకు తెలిసిన జ్ఞానం ప్రకారము నేను ఉన్నాను మాస్టర్. అక్కడ నాకు ఆడపిల్ల పుడుతుంది, మగ పిల్లవాడు అంటే నాకు అప్పటికి అంతవరకు పెళ్లయితేనే నాకు బాబు కాళ్ళని లోపల ఉండిన్నది మాస్టర్. కానీ అక్కడ అమ్మవారొచ్చి నిలబడాలికి నేను పుడుతున్నానంటే, "సరే తల్లి" అని అన్నానే కానీ, ఇంకా దాని మీద ఎటువంటి ఆలోచన లేదసలు. నాకు కొడుకు కావాలని కూడా లేదు. లేనే లేదు. నాకు ఆ ఆలోచనే లేదు. చూడండి. ఆ తర్వాత ఇంట్లో 3 నెలలకు నేను కన్సీవ్ అయినాను. కన్సీవ్ అయినంక చెప్పాను మా ఇంట్లో. నాకి అమ్మవారు ఇలా దేవుని దగ్గర కూర్చొని బుక్కు చదువుతా అంటే, నాకు అమ్మవారు ప్రత్యక్షమై నేను పుడుతున్నానని చెప్పింది. మాకు అమ్మని ఆడపిల్లే పుడుతుంది. మీరు స్కానింగ్‌లవి ఏం చేపిచ్చొద్దండి అని చెప్పినాను. సరే అని చెప్పి మాది మెడికల్ స్టోర్. మెడికల్ బిజినెస్ అన్నమాట. సరే అన్నారు. ఊరికే డాక్టర్‌తో టెస్ట్ చేయించుకొనొచ్చినారు. హెల్త్ పరంగా చాలా బాగుందని చెప్పి ఒక 2 మెడిసిన్స్ సిరప్స్ ఏవో రాసిచ్చినారు ఆ మేడం. ఆ తర్వాత నాకు ఆ సిరప్పులు గూడా పడలే కడుపులో. ఆయమ్మ పుట్టింది. అమ్మవారుంది లోపల. ఏంటికి పడతాయి అవన్నీ మందులు, మాత్రలు ఏంటికి అవసరమా అమ్మకి. అట్లా ఒక 20 డేస్ నాకు వామిటింగ్స్ అలా ఉండి, నీరసంగా అలా ఉండింది. అంతే ఇంక. అంతకు మించి ఇంకేం లేదింక. మళ్ళీ ఇంకా థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ మంత్ ఇంక నెక్స్ట్ డేకే నాకు మామూలు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్న మనిషిని గూడా. ఎనర్జిటిక్‌గా ఉన్నాం. అన్ని మామూలుగా అన్ని పనులు చేస్తున్నా వాళ్ళ ఇంట్లో భయపడుతున్నారు. పనులు చేయొద్దు భయమన్నమాట. అంటే వాళ్ళ భయం, వాళ్ళ అజ్ఞానం వాళ్ళది. మనం వాళ్ళని మిస్టేక్ తప్పు పట్టుకోకూడదు అంతేను. ఆ తర్వాతొచ్చేసి ఇంకా మా అమ్మమ్మ వచ్చి తను రోజు భగవద్గీత చదివేది. నిత్యము భగవద్గీత దాదాపు ఒక 60 ఏండ్ల దాదాపు నుంచి చదువుతా అనింది తను. అప్పుడు తను చెప్పింది, "అమ్మ నువ్వు కడుపుతో ఉన్నావు. భగవద్గీత చదువు. నీకు 3 కంప్లీట్ అయ్యి 4 పడే లోపలే స్టార్ట్ చేసేయి. మళ్ళీ నువ్వు 6 కంప్లీట్ అయిపోయే లోపల నువ్వు కంప్లీట్ చెయ్యాల గీత" అనింది. "ఎందుకు?" అని అడిగా. అంటే సుభద్ర కడుపుతో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు. అందుకు తను కడుపుతో వినింటాడు. ఆత్మతత్వం వచ్చేసింటుందంట. అంటే ప్రాణమయం కూడా వచ్చేసింటుందంట 6థ్ మంత్‌కో.
అప్పుడు వినే శక్తి ఉంటదంట లోపల. బేబీ కడుపులో బేబీకి వినే శక్తి ఉంటుందంట. అది వినకూడదు ఓహ్! అని చెప్తుంది తను. తను చెప్పింది అంతే నాకు. అంతకు మించి ఇంకేం చెప్పలేదు. సరేలే నీకు ఆరో నెల కంప్లీట్ అయ్యే లోపల నేను చదువుతానులే అని చెప్పేసి స్టార్ట్ చేసేసినాను. మా ఇంట్లో స్టార్ట్ చేసినా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా డైలీ నాకెంత ఓపిక ఉంటే అంత చదివేదాన్ని. ఇంకా మరీ ఈవినింగ్ కూడా కొంతసేపు చదివేది. ఎందుకంటే 18 అధ్యాయాలు అయిపోవాలి. మళ్ళా నాకు ఏ రోజున బాగలేక చదవలేకపోతే అది మనం ఎండ్ కంప్లీట్ చేయాల. మనం మిగలబెట్టకూడదు దాన్ని. అట్లా అని చెప్పేసి అట్లా చదివాననమాట. ఆ తర్వాత ఆహ్, తను నేను ఫిఫ్త్ మంత్ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. శ్రీమంతం చేసినారు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఫిఫ్త్ మంత్ ఎండ్ కంప్లీట్ కాకనే మా ఇంట్లో పెద్దది పాతది ఇల్లుండింది. ఆ ఇంట్లో పాము ఒక ఇంత లావు పాము. ఇంత లావు పాము దాదాపు 2 బారెళ్ళుంటదనమాట. 2 బారెళ్ళుండి, ఇలా మీసాలుండి, ఎనకల తోక గూడా బాగా ఇంత నడుం చెయ్యి మందం. అంత మొద్దుగా ఉందనమాట. అంటే ముసలి పామంట. చాలా ఏజ్డ్ పామంట. అది మాకు తెలీదు. మా నాన్న చూసి, "అయ్యో! ఇది కడుపుతో ఉంది ఈ పాప. ఈ పాము ఇంక పోదు. డెలివరీ అయ్యే వరకు పోదు" అన్నారు. సరే ఉంటే ఉన్నీలే నాన్న ఏమవుతుంది? ఏం కాదులే అని చెప్పినా నేను. అందరూ భయపడుతున్నారు కింద. నిండు మనిషి ఉందమ్మా మీరింట్లో. ఇంట్లో పాముని పెట్టుకొని ఎట్లున్నారని. అది ఆడాడ తిరుగుతా ఉంటుంది. ఆడే ఉంటుంది. ఆడాడ కనపడతా ఉంటుంది. ఫుల్ వైట్‌గుందనమాట. మనము కరెంట్ పోయినా గాని, లైట్ లేకున్నా గూడా అది కనపడిందంటే లైటింగ్ పడతా ఉంటుంది. అంత ఆ! తేజస్సు గల పామనమాట అది. అది మాకు ఉంటే ఉన్నీలే అనేసినాము. ఎందుకంటే అదేం చేయలేదు. అదేం చేస్తుంది? అదేం చేయదు. ఎందుకు మనం భయపడాల ఫస్టు? అంటే లోపల ఆముంది. ఆమె కాపలా ఉందా ఆ పాము. అది నాకు తెలీదు. అయినా నేను ఉన్నీలే ఏం గాదు అని చెప్పిన. డెలివరీ మీరు అయ్యేచ్చేసి యాక్సెప్ట్ చేసారక్కడ. మేడం ఇదంతా కూడా మీకు ధ్యానంలోకి రాకముందే అనుభవమా? అట్లాగా రాకముందే జరిగింది. రాకముందు అనుభవం. యెస్. రాకముందు జరిగిన అనుభవం అన్నమాట. ఆ తర్వాత నేను డెలివరీ అయ్యి వచ్చినాను. ఇంకా అది పాము బయటికెళ్ళిపోవాలని చూస్తాంది. కిందికి దుంకడము, ఆ! మా ఇంట్లో ఎలకలుంటాయి. ఎలకల కోసం కిందికి దుంకడము, పైనుంచి కిందికి యాలబడినా గూడా ఇంగ ఎనకాల పాము ఇంత మూరెడు పాము పైనుంటుంది. ఆ ఆ! పైనుంచి నా కిందికి ఇంత మాత్రం అంత మాత్రం వరకు గూడా కిందికొచ్చింది. ఎలకలున్నాయి ఆ! కొద్దిగా. దానికి ఆహారం కోసము అది దుంకుతాంది. మా అమ్మ వస్తది. ఒకరోజు పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ పాలు కోసమని అది కిందికి దిగింది. "నువ్వు పక్కకొచ్చేసేయి. దిగితే దిగని ఫస్ట్ స్టవ్ ఆఫ్ జేసి కిందికొచ్చేయి. తాగితే తాగి ఇంక పంపించేద్దాం" అనుకున్నాము. అది పోలే. అది ఆ! పోకపోయేసరికి ఎవరో చెప్పినారు. "ఇది ఇక్కడ ఇంగ పోలేదయ్యా. మేము గాని పట్టకపోలేము. ఇది నాగుపాము పెద్ద పామిది. గరుడ మంత్రము చదివిస్తే ఈ పాము ఎళ్ళిపోతుంది" అని చెప్పినారు. ఇంగ ఆ! మేమేం చేయలేము. మా నాన్న ఇంగ ఉండలేక భయమేసి రోజు రోజు కిందికొస్తే చిన్న బేబీ ఉంది. పుట్టిన పాపుంది. భయపడి ఇంగా నేను, మా నాన్న అందరూ సరేలే నాన్న పిలిపిచ్చి పాముని పంపించేద్దాంలే ఎందుకొచ్చింది. ఎవరో ఒకరు కింద పడి మళ్ళా చూసి చంపడము అవన్నీ చేయడం ఎందుకు. ఫస్ట్ తనన్నా వెళ్ళిపోతుంది యాదో రూపకంగా అని జెప్పి పిలిపిచ్చి గరుడ మంత్రం చదివిచ్చి అవేవో రాగులేవో ఇచ్చారు. అవి చల్లిపిచ్చి ఆ పామేం వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆ! వారానికి నా కూతురికి అలర్జీ వచ్చే తలలో. అంతవరకు ఏమేం ప్రాబ్లమ్ లేకపోయినుండేది. ఎటువంటి ఆ! ప్రాబ్లమ్ లేదు. పాప నీళ్లు పోసినా, బాగా ఆడుకునేది, బాగా పాలు తాగేది. నాకు కూడా మదర్ ఫీడింగ్ కూడా చాలా హెవీగా ఉండిండేది మదర్ ఫీడింగ్ కూడా. అంటే మళ్ళీ పామున్నప్పుడు డెలివరీ అయిపోయారా మేడం మీరు? హ్మ్. ఓకే. ఆ! డెలివరీ అయ్యి ఇంటికొచ్చినంక 3 నెలల వరకు ఉండింది పాము. ఓకే. ఓకే. ఆ! ఆ! అని ఇంకా అలా చేశారు మా నాన్న వాళ్ళు. కిందికొచ్చినా భయపడినారు. కిందికొస్తే ఎక్కడ పాప ఉంది, చిన్న పాప ఉందని అర్ధరాత్రప్పుడు గాని, ఎప్పుడన్నా హ్మ్. కిందికొస్తే కష్టం కదా అని భయపడిపోయినాము. అంటే ఆ! అప్పుడు ఇంకా ధ్యానం లేకున్నా కొంత జ్ఞానం అయితే ఆత్మజ్ఞానం అయితే కొంతవరకు ఉండిన్నాది మనిషి. అంటే అప్పుడు చాలా వరకు పల్లెల్లో జంతువుల్ని గాని, పక్షుల్ని గాని చాలా వరకు చంపేవాళ్ళు కాదు. అది కాక మేము ప్యూర్ వెజిటేరియన్స్ అన్నమాట. వైశ్యాస్ ఓకే. అన్నమాట. మేము ఏవి అలా చేయిచ్చేవాడు కాదు మా నాన్న వాళ్ళు. పూజలు అలా చేసేవాళ్ళం కాబట్టి, మనం ఆ! తొందరగా వృక్ష జాతినని, జంతు జాతినని చంపాలనుకోమనమాట. వాటిని కాపాడాలనే అనుకుంటాం మనము. అలా హుహు. ఉండేవాళ్ళం కాబట్టి తొందరగా ఇంకా అది లాస్ట్‌లో భయపేసింది. కిందికి దిగొస్తాంది సారికి అని చెప్పేసి.
ఇంకా అదేమో వెళ్ళిపోయింది. నా కూతురికి తర్వాత ఒక వారానికి తనకు అలర్జీ వచ్చా తలలో. వెంటనే అనుకున్నాను అప్పుడే అక్కడ ఎఫెక్ట్ ఏదో పడింది కర్మ అని. ఇంకా థర్డ్ మంత్ నుంచి ఇంకా తనకు తలలో బాగా వెంట్రుకలు పోయి అంతా అలర్జీ లాగా చిన్నగా గుల్లలు అలా వచ్చి ఇంకా ట్రీట్మెంట్ అది ఇది ఇంకా మెడికల్ వైపుకే పోయినామంతా. ఆ తర్వాత 3 ఏండ్లకు పాపకు అది అలర్జీ అంతా పోయి మళ్ళీ తనకు ఆస్తమా రూపంలో బయటపడింది. అప్పుడు పాలు, మిల్క్ అవన్నీ అవాయిడ్ చేయాలి అని చెప్తున్నాడు డాక్టర్ ఇంకా. తనకు మెడిసిన్ అనేది ఎక్కువైపోతాంది. వీక్లీ వన్స్ 10 డేస్‌కి ఒకసారి తనకి నెగ్లెజర్ పెట్టాల్సొస్తాంది. కానీ ఇది కరెక్ట్ కాదని తెలుస్తాంది నాకి. కర్మ అనేదైతే తెలుస్తాంది. ధ్యానం రాకున్నా అది తన వల్ల జరిగింది. నేను తప్పు చేసినాననైతే అనిపిస్తది. కానీ చేసేసినాం అయిపోయిందింకా. దానికి అలా కాదు. కానీ ఆ కర్మ నిర్మూలన అనేది చేసుకోలేకపోయినాననమాట. తర్వాత ఇంకా మళ్ళీ ఒక 4, 5 ఇయర్స్‌కంతా నేను మనిషిని చాలా లావయిపోయాను మనిషిని. ఇప్పుడున్న దానికి ఒక త్రిబులో ఇంకా ఎంతున్నానో నాకే తెలియలేదు. దాదాపు 100 కేజీస్‌కొచ్చేసినాను. ఎట్లా ఒక 10 డేస్ లోపల అలా వచ్చేసిన మనిషిని. అప్పుడు నాకు రోజు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, దాదాపు ఒక 3 నెలల్లో 5 మంది డాక్టర్లు అన్నారు. దాదాపు 40, 50 రకాల మెడిసిన్స్ ఏవి పని చేయలేదు. కానీ ఒకరోజు అట్లే నడవలేను, కూర్చోలేను. మనిషిని చాలా సఫర్ అయితున్నాను. బేబీ చిన్న బేబీ. చిన్న ఏజ్ మనకు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదింకా. సరే అని సాటర్‌డే నాకు కొంచెం ఆంజనేయ స్వామి అంటే ఇష్టమనమాట. గుడికెళ్ళాను. గుడికెళ్ళింటే అక్కడ లక్ష్మి మేడము, సరిత మేడం అని వాళ్ళిద్దరూ కలిసి 41 డేస్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసినారు. అక్కడ రోజు అక్కడికి ధ్యానం చేసే వాళ్ళంతా వచ్చి కూర్చొని ధ్యానం చేసి క్లాస్ చెప్పుకొని పోతన్నారు. అక్కడేదో చెప్తున్నారులే నేను గుడికెళ్ళి ప్రదక్షిణ చేసి వెళ్లి అక్కడ కూర్చున్నాను ధ్యానంలో. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చెయ్యాలి అని ఆ మేడం చెప్పింది. చెప్తే సరే అని ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసినాను. ఆ మేడం ఏదో క్లాస్ చెప్పింది విన్నాను. అప్పుడు మామూలుగా కింద కూర్చొని చిన్న పిల్లలు గదా! కింద కూర్చొని లేసినట్లు లేసేసినాను. ఆ 4 మంత్స్ నుంచి సఫర్ అయిన మనిషిని కింద కూర్చునేకి, కింద నుంచి లేసేకి బాధపడిన దాన్ని, మామూలుగా అవలీలముగా మనిషిని కింద కూర్చున్న మనిషిని పైకి లేసేసినాను. పైకి లేసి మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంటికి. గుడి దాటి ఫస్ట్ బయటకి రోజే. ఫస్ట్ ఫస్ట్ రోజు రోజే. ఫస్ట్ రోజే ఓకే. నేను ఒక 15 నిమిషాలే ఆడ ధ్యానం చేసింది గూడా. ఎక్కువ సేపు కూడా కాలేదు. 15 ఆ! నిమిషాలకి మించి లేదాడ ధ్యానం గూడా. నేను పోయేటప్పటికి. అలా లేసి బయటకొస్తా అంటే అప్పుడు థాట్ వచ్చింది బయటకొచ్చేటప్పుడు. ఇంత ఇంత నీట్‌గా ఎలా నడుస్తున్నాను? ఇంతసేపు బయట గుడి నుంచి వచ్చేటప్పుడు ఇంత కష్టపడినాను. కింద కూర్చునేకి ఇంత కష్టపడినాను. ఎంత అవలీలగా ఎంత బాగా లేసి ఎంత బాగా నడుస్తున్నాను అని నాకు అప్పుడు లైట్ ఎలిగింది నాకు మనిషికి. ఓహ్! అప్పుడు అనిపించింది. ఓహో! ఇది ధ్యానం అంటారా? దీని ధ్యానంలో ఇంత పవర్ ఉందా? ఇంత శక్తి ఉందా? అని అప్పుడు నాకనిపించింది. అప్పుడు అనిపించింది ఇంటికి వెళ్ళినా మామూలుగా నడుస్తంటే మా ఇంట్లో అందరూ కళ్ళు పెట్టి ఇట్లా చూస్తన్నారందరూ. ఈ అమ్మేమి ఇంత స్పీడ్‌గా నడుస్తాంది, ఇంత స్పీడ్‌గా నడుస్తాంది. 4 నెలల నుంచి ఇంత ఇదిగా నడుస్తాందమ్మా. గుడికి పోయేటప్పుడు కూడా ఇంత బాధపడతాంది. అంటే వాళ్ళు ధ్యానం చేయరు. కానీ మనము ధ్యానంలో కానీ ఆ రోజు వచ్చినాం కాబట్టి మనకు ఇంకా ఆ రోజు నుంచి ఇంట్లో నిద్ర రాకున్నా, ఏం రాకున్నా ప్రతిరోజు ఆ క్లాసెస్ ఉన్నంత వరకు ప్రతిరోజు అక్కడ క్లాస్‌కెళ్ళేదాన్ని. 6:00 తను క్లాసెస్ స్టార్ట్ చేసేవాళ్ళు. కరెక్ట్‌గా 6కి ఎళ్ళిపోయేదాన్ని. నేను ఇంట్లో ధ్యానం క్లాస్ ఉంది. గుళ్ళోను ధ్యానం క్లాస్‌కి పోతున్నా. అంతే. చెప్పేయడం, ఎళ్ళిపోవడం అంతే. మీరు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో, నష్టమో, లాభమో, తిడతారో ఏం లేదు. లెక్క చేయలేదు. కరెక్టేగా. ఏమన్నా పనుంది 6 లోపల చేసేసి పోతా. అంతే. 6 లోపల చేసేసి పోతా. నాకు 6 లోపల ఏమన్నా చేసేసిపోతా. ఉంటే చెప్పండి. లేదా మళ్ళీ 8:00కొస్తా. ఇంటికొచ్చినాక చేస్తా. అంతే. అంతే ఇంగ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 13 ఏళ్లలో ఒక్క రోజు గూడా మానుకోనింది గాని, తిరిగి చూడింది గాని ఎనక్కి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా ఐ డోంట్ కేర్. నా రూటే నాది. నా ధర్మమే నాది. ఇది ఒక ధ్యాన మార్గం అంటేనే ఒక మంచి గొప్ప మార్గము. ఇది మనకి గత జన్మలో తెచ్చుకున్న అమూల్యమైన వరం తెచ్చుకున్నాం మనము. అంతే కదండీ! ఆ భోగం అంతే. తెచ్చుకున్నాం. భోగం లేకుంటే, ధ్యానం లేకుంటే జీవితములో ఏది సాధించలేమన్న కాన్సెప్ట్‌కొచ్చిన నేనైతే. ఏది సాధించలేనేమో నిజంగంటే. అలా ఉ హ్మ్. అల్
నా ధ్యానంలోకి నేను రాగలిగిన. అయితే ధ్యానంలోకి వచ్చినంక వెంటనే నేను ధ్యాన ప్రచారం చేస్తూ పోయినాను. అంతా గ్రూప్ అందరూ కలిసి అక్కడున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ కలిసి కాలేజెస్‌కి, స్కూల్స్‌కి, పల్లెటూర్లకి, యూనివర్సిటీస్‌కి అన్ని చోట్లకు వెళ్ళి క్లాసెస్‌కి ఒక్కొక్క 5 మెంబర్స్, 6 మెంబర్స్, 3 మెంబర్స్ అలా వెళ్ళి గ్రూప్‌గా వెళ్ళి అలా క్లాసెస్ పాంప్లెట్స్‌కంతా డబ్బులు అందరూ కలిసి మేము పాంప్లెట్స్ కొట్టించుకొని, పాంప్లెట్స్ ఇస్తూ స్కూల్స్‌కి వెళ్ళి అంతా అసెంబుల్ చేసి పిల్లలందరినీ పిల్లల్లో మోటివేట్ తెచ్చినామనమాట. చాలా దాదాపు ఒక 2 ఏళ్ళు తిరిగామలా. అలా ధ్యాన ఓహ్! పద్ధతికి 2 ఏళ్ళు తిరిగామలా. పిల్లలతో చేపిచ్చుకుంటూ అలా క్లాసెస్‌కి వెళ్ళేవాళ్ళమనమాట. ఆ తర్వాత నేను మా పాప చదివే స్కూల్‌లో నేను టీచర్‌గా వెళ్ళాల్సొచ్చింది. అక్కడ ధ్యానం క్లాస్ పెట్టిచ్చినాను. ఆ తర్వాత వాళ్ళు "మీరు ఇంతకు ముందు ఏమైనా వర్క్ చేసేవాళ్ళా?" అని అడిగారు. మ్యారేజ్ బిఫోరు గవర్నమెంట్ స్కూల్‌లో కాంట్రాక్ట్ బేసిక్‌లో జాబ్ చేసేదాన్ని. టీచర్‌గా వర్క్ చేసేదాన్ననమాట. ఆ! అప్పుడు వాళ్ళడిగారు. అక్కడ అదే స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేయడానికి జాయిన్ అయిపోయినా మా ఇంట్లో చెప్పేసి. అలా జాయిన్ అయిపోయినంక మొత్తం స్కూల్ అందరికి, టీచర్స్ అందరికి ఒక సండే క్లాసెస్ పెట్టించినప్పుడు, సండే ఎక్స్‌ట్రా క్లాస్ ఏదన్నా అలా పెట్టినప్పుడు హెచ్ఎం మేడము, కరెస్పాండెంట్ పర్మిషన్ తీసుకొని మొత్తం 70 స్టాఫ్ మాది. 70 మెంబర్స్ స్టాఫు. స్కూల్ టీచర్స్ మొత్తం అందరిని అసెంబుల్ చేసి ఆ 70 మెంబర్స్‌కి క్లాసెస్ చెప్పానప్పటికే. హ్మ్. మన బాడీ ఏమి, మన బాడీ సిస్టమ్ ఏమి, మనం ఎందుకిలా రిసీవ్ చేసుకుంటాము, మనం దేనికో మన బాడీలోకి విశ్వశక్తి ఎలా వస్తుందని వాళ్ళకి లోపలకి అవగాహన తెచ్చిన టీచర్స్ కంటే ఆల్‌మోస్ట్ కామన్ నాలెడ్జ్ అనేది ఒకటుంటది మేడం. ఆ ఓహో! నాలెడ్జ్ ప్రకారము ఆటోమేటిక్‌గా మనం చెప్పేది వాళ్ళు క్వెషన్స్ వేస్తారు. మనం గాని దానికి తగ్గట్టు మనం కూడా అదే విధంగా ఆన్సరు చెప్తూ వచ్చిన. కాదు ఎక్కడ క్లాసెస్ చెప్పినా ఒక్కసారి మనసులో గురువుగారిని అనుకోవడం, కూర్చోవడం. అది ఇంకా హ్మ్. ఆయన నా డ్యూటీ కాదు. ఇది మీ డ్యూటీ అంతే. మీరు చేయిస్తున్నారు, నేను చేస్తున్నా. అంతే రెండే హ్మ్. కాన్సెప్ట్ ఇంగ. ఓకే. మీరు చేయిస్తున్నారు, నేను చేసేకి ముందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను మీరెట్లైనా వాడుకోండి మీ ఇష్టం. హ్మ్. ధ్యానానికే వాడుకుంటారో, క్లాస్ చెప్పడానికనో, వినడానికో ఇది దేహం కాదు. ఇది నేననేది కాదు. నేను కాదు. ఈడ హ్మ్. నేననేది లేదు. నా ఆత్మతత్వము. నేను రావడంలోనే నేను ఆత్మతత్వంలోకే తీసుకున్నాను. నేననే పదం అనేది లేదిక్కడ. అలా ఎప్పుడైతేనే మనము ఆత్మతత్వంతో తీసుకుంటేనే మేడం ఆత్మ జ్ఞానము అనేది అందుకుంటాం మేడం. మనము అప్పుడు మనము సంతృప్తిగా ఉంటాము. మనం క్లాస్ చెప్పేటప్పుడు వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ హ్మ్. ఒకసారి మళ్ళీ ధ్యానంలో కూర్చుని, వాళ్ళు ఏం చెప్పారో మనం ఒక క్వెషన్ వేసుకొని కూర్చుంటే, ఆ జ్ఞానం ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాం మేడం మనము. ఆ జ్ఞానం అందుకోవాలంటే మనం ధ్యాన సాధన చానా అవసరము. ఈ ధ్యాన సాధనలో మనము ఏం చెయ్యాలి? శూన్య స్థితిలోకి వెళ్ళాలి. అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. మనం కూర్చుంటేనే ఫస్ట్ మనకొచ్చేది బయట సమాజంలో జరిగినవి, ఇంట్లో జరిగినవే గుర్తొస్తాయి. బయట సమాజం కూడా కాదు. మనకి ఇంట్లో జరిగినవే ఫస్ట్ గుర్తొస్తాయి. మనం కళ్ళు మూసుకొని గుర్తొస్తున్నట్లనే వెంటనే నేను ఎక్కువగా ఇక్కడ అబ్జర్వ్ చేసేదాన్ని. బొట్టు పెట్టుకునే స్థానం, ఆజ్ఞా చక్రాన్ని నేను గమనించేదాన్ని. స్టార్టింగ్ నుంచే నాకు శ్వాస మీద ధ్యాసని ఎంత చెప్పినా గాని, నేను వెంటనే ఇక్కడికి వెళ్ళిపోయేదాన్ని. నేను అక్కడే నా ఫోకస్ అంతా అక్కడే చేసేదాన్ని. హ్మ్. ఎప్పుడైతే నేను ఆ స్థితికి వచ్చానో, ఒక 1 మంత్ లోపలే నాకు ఇక్కడంతా వెలుగులాగా వచ్చి, తలంతా నొప్పొచ్చి, చాలా అనుకున్నాను. ఎందుకింత నొప్పొస్తాంది? ఇంత వెలుగొస్తాంది? నా శరీరం తట్టుకునే శక్తి కావాలి నాకి అని నేను వెంటనే అనుకునేసిన దాన్ని. వెంటనే నేను అనుకునేసినాను ఆ విషయం. అనుకుంటేనే ఈ శరీరంకంతా మన సైకిల్‌తో పంపు కొడితే, గాలి పంపు కొడితే ఇట్లా ఎట్లా ఇచ్చుకుంటూ లావు ఫుల్ ఎట్లయితుందో అట్లయితాంది నా బాడీ అంతా అలా అయితాంది. నా ఆ! బాడీ అంతా అలా అయిపోయి, ఇక్కడ నాకి పునక చోట బాగా నొప్పొచ్చింది. తర్వాత విశుద్ధ చక్రం ఇక్కడ బాగా నొప్పొచ్చేదనమాట. అయితే ఇక్కడ ఒక 1 వీక్, 10 డేస్‌కంతా ఇది తగ్గిపోయింది. కానీ ఇక్కడ మాత్రము తగ్గిపోలేదు. నాకీ నొప్పి చాలా అనిపిచ్చింది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే అది థైరాయిడ్ అని బయటపడింది.
అప్పుడు నేను అడిగా మాస్టర్స్‌ని అడిగినాను. సీనియర్ మాస్టర్స్‌ని, మెడిటేటర్స్‌ని అడిగిన. "ఎట్లా మేడం నాకు ఇది థైరాయిడ్ అని వచ్చింది. ఇలా వచ్చింది మేడం ఇదంటే, దీని మీద విశుద్ధ చక్రం మీద నీకి క్లాసెస్ నువ్వు దీని మీద నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టి ధ్యానం చెయ్యి కొద్ది రోజులు. ఇంగా నువ్వు ఈ కొద్ది రోజులే కాబట్టి ధ్యానం చేయబట్టి ఇంకా కొద్ది రోజులు బాగా చెయ్యి. నీ శరీరం అంతా కూడా ఒక సిస్టమ్‌లోకొస్తుంది. ఆ తర్వాత మీకు కౌన్సెలింగ్ ఇస్తాము" అని చెప్పినారు మేడం వోళ్ళు. అప్పుడు కొద్ది రోజుల తర్వాత ప్రేమ్‌నాథ్ సార్ వచ్చినారనమాట. ప్రేమ్‌నాథ్ సార్ వస్తే ఒక చిన్న బుక్ ఉంటుంది చూడమ్మా థైరాయిడ్ మీద విశుద్ధ చక్రం మీద బుక్ ఉంటుంది. విశుద్ధ చక్రానికి మీద నువ్వు ఫోకస్ పెట్టి ఎక్కువ రోజులు ధ్యానం చెయ్యి. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఎక్కువగా ధ్యానం చెయ్యి. నువ్వు మళ్ళా కంట్రోల్‌లోకొస్తుంది అని చెప్పినాడు. అలా దాదాపు నేను 1 ఇయర్ పట్టింది నాకు కంట్రోల్ తెచ్చుకోవడానికి. కంట్రోల్ తెచ్చుకొని నార్మల్‌కొచ్చి, జీరోకొచ్చి అవసరం లేదు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు మెడిసిన్ అనే స్టేజ్‌కి 2 ఇయర్స్‌లో తెచ్చుకున్నా నేను. ఆ 2 ఇయర్స్ తెచ్చుకొనేసి ఈ కానీ ఒక 2 ఇయర్స్ మెడిసినే వాడలే అసలు. ఏ మాత్రం మెడిసిన్ వాడలేదు. మెడిసిన్ వాడకోకుండా నేను మెడిటేషన్ గాని స్కూలులో జాబ్ జాయిన్ చేసుకొని ఊరికే మెడిటేషన్ ఒక 1 అవర్ చేసుకోవడము, వెళ్ళిపోవడము, రావడం, పడుకోవడం అంటే ధ్యాన సాధన తగ్గిపోయింది. మళ్ళీ ధ్యాన సాధన తగ్గినంక, మళ్ళీ ఒక 25 ఎంజీ యేసుకునేదట్లా మెడిసిన్ వాడేదట్లా మళ్ళీ థైరాయిడ్ మరి బయటకొచ్చింది. అప్పుడు ఇంకా దీనికి నేను థాంక్స్ చెప్పుకొని గత జన్మ కర్మ ఏముందో నాకు తొలగాలని ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా ప్రేమ్‌నాథ్ సార్ ద్వారా నేను సలహా తీసుకుంటే సురేఖ మేడం ద్వారా మీరు గైడెన్స్ తీసుకొని కౌన్సెలింగ్ చేపించుకోండి మేడం అన్నారు సారు. సర్లేండి అని చెప్పేసి మేడం ద్వారా నేను కౌన్సెలింగ్ చేపించుకున్నాను. నార్మల్‌కొచ్చింది. బాడీ మొత్తం అంతా నార్మల్‌కొచ్చేసింది అంతాను. కానీ 25 ఎంజీ అయితే వాడాల్సి ఉంటుంది అన్నారు. ఇప్పుడు కూడా నార్మలే ఉంది మేడం. దాదాపు నాకు 12 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్‌లో ఒక 2 ఇయర్స్ సఫర్ అయినాను. ఇప్పటికి నార్మలే ఉంది మేడం. మామూలుగా థైరాయిడ్ నార్మల్‌లోకొచ్చేది చాలా 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 కష్టం. ఆ తర్వాత రేర్ అసలది అలా రావడం. రావడం రేరు. ఇప్పుడు కూడా 25 ఎంజీ వేసుకోవాలనుకుంటే వేసుకుంటా, లేకుంటే లేదు. ఇప్పటికి నార్మలే ఉంది. అప్పుడు నాకు అనిపిచ్చింది. ఆ కర్మ పాముకు చేసిండేది అది కర్మ అని నేను ధ్యానంలోకొచ్చినంక తెలిసింది. తర్వాత పాపకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పాను కదా! ఆ అవును. బ్రీతింగ్ నేను ఎప్పుడైతే ధ్యానానికి పోయినానో పాపని కూడా డైలీ ఒక 10 నిమిషాలు నా దగ్గర కూర్చొని వెళ్దురా అని పాపను గూడా నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళడం ధ్యానం తను కూడా కొద్ది రోజులు చేయకున్నా గూడా మళ్ళీ తనకు తానుగా వచ్చి నా దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకుంటా. అలవాటు చేసుకొని నా ఒళ్ళో పడుకోవడము, నిద్ర వచ్చినట్టుంటే నిద్రపోమ్మా అని చెప్పడము. అలా తను కూడా ధ్యానంలోకొచ్చి ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటొచ్చా. ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటొచ్చిందో నెలకొకసారి వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లము 3 నెలలకొకసారి, 4 నెలలకొకసారి, 6 నెలలకొకసారి అట్లా వస్తూ వస్తూ సంవత్సరానికి ఒకసారి ఒక రోజు పెట్టుకునే కాటికొచ్చా. ఒక 3 ఏళ్లలో. ఓకే. మెడిసిన్ వాడుతున్నప్పటికీ మెడిటేషన్ చేసినంక ఎంత కంట్రోల్ అయిందో చూడండి. మెడిటేషన్ చెయ్యనప్పుడు ఎట్లుండింది, మెడిటేషన్ చేసినంక ఎట్లుందో నాకప్పుడు అర్థమైంది. అప్పుడింక నా కూతురు కూడా తను కూడా వదలలేదు మెడిటేషన్ అనేది. లేదు నాకు ధ్యానం చేసుకుంటే చానా బాగుంది. తర్వాత నేను కడుపుతో ఉన్నప్పుడు భగవద్గీత చదివానన్నాను. భగవద్గీతలో ఎంత శక్తి, ఎంత పవరు, ఎంత జ్ఞానం ఉందంటే, నా కూతుర్ని చూసుకున్నాను. ఇలా బుక్కు చూసి, ఇలా ఏం చదువుతుందో అట్లే ఐ ఐ రిసీవ్ చేసుకునేంత కెపాసిటీ ఉంది ఆ పాపలో. ఒక 1 పేజీ, 2 పేజీస్ ఆన్సర్ కూడా ఒకసారి చదివి నాకు చేతికి బుక్కు ఇచ్చి చూసుకోమంటాండ. లైను చెక్ చేస్తా అంటి నేను. ఇప్పటికి ఆ పవర్ అలాగే ఉంది. ఇప్పటికి నా కూతురు గూడా భగవద్గీత చదువుతుంది. తనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా తను భగవద్గీత చదువుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము కానీ ఇంగ్లీష్‌లో తెప్పించుకొని ఆన్‌లైన్‌లో స్పిరిచువాలిటీ బుక్స్ అన్ని తెప్పించుకుంటుంది. ఆన్‌లైన్‌లో ఫేమస్ బుక్స్ అన్ని వరల్డ్ వైడ్ ఫేమస్ బుక్స్ అన్ని వరల్డ్ వైడ్ బుక్స్ అన్ని తెప్పించుకొని తను ఇంగ్లీష్‌లో చదివి తనకు అర్థం కాకుంటే అండర్‌లైన్ చేసుకొని నన్ని అడిగి నా ద్వారా తనకు ఆన్సర్ తీసుకుంటుందన్నమాట. అంటే వాళ్ళ నాలెడ్జ్‌కి ఇంగ్లీష్ హెవీ ఉంటుంది. మాకు ఆ నాలెడ్జ్ ఇంగ్లీష్ అనేది
కొంతవరకు నాకు నాలెడ్జ్ ఉంది, కొంతవరకు నాలెడ్జ్ లేదు. అందుకని చెప్పేసి తను ఎప్పుడైతే క్వెషన్ ఆన్సర్ చేయాలంటే ఆ క్వెషన్ అడుగుతుంది. అప్పుడు నేను భగవద్గీతలో ఓపెన్ చేసి నేను కూడా ఆ శ్లోకం చదివి దానికి ఆన్సర్ చెప్పేదాన్ని. అలా పాప 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయింది. 7th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయింది పాప. ఇప్పుడు 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్‌కి వచ్చానికి తను వరల్డ్ వైడ్ బుక్స్ తెప్పించుకొని చదువుతానని స్టార్ట్ చేసింది. అది కూడా ఎలా, మేము బుక్స్ అంటే మా ఆయనకి కానీ నాకు ఇష్టమే, మా ఆయనకి ఇష్టమే. కానీ ఎందుకు అంత రేటు పెట్టాలా? ఎందుకు అంత డబ్బులు పెట్టాలా? ఇప్పుడు ఏం అవసరంలే అలా అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. కానీ పాప పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులు పెట్టుకొని సేవ్ చేసుకొని బుక్స్ కొనేది. అలా ఎవరికో ఉంటుంది బుక్స్ మనము అయితే డ్రెస్సెస్ కొందామా, చీరలు కొందామా, ఆర్నమెంట్స్ కొందామా అని వెళ్తాము. కానీ నా కూతురు బుక్స్ కొనేది. డ్రెస్సులా నీకు నచ్చినవి నేనేది తెచ్చినా నేను వేసుకుంటా, నాకు బుక్స్ కావాలి అంటే అది నా కాదు, ఆడ అమ్మవారు వచ్చి కూర్చొని పుట్టింది, ఆమె తల్లి పుట్టింది. ఆ తల్లి ఆమె ఏం డిజైన్ చేసుకొని వచ్చిందో నాకు తెలీదు. కేవలం ఇక్కడ నా పాత్ర దేహం మాత్రమే నేను ఇచ్చినాను. నా డ్యూటీ అంతే నాదైతే ఇంకేం లేదు. ఆమె ఏం కావాలో, ఏం తెచ్చుకుంటుందో, ఏం చేసుకోవాలనుకుంటుందో ఆయమ్మ డ్యూటీ. నేను ఎప్పుడు కూడా ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకెప్పుడు ఆ ఫోకస్ లోనే ఉన్నాను. తను ఏం కావాలంటే అయితే బ్రీతింగ్ ప్రాబ్లం పోగొట్టుకోండి. బ్రీతింగ్ ప్రాబ్లమే లేదు. నువ్వు పాలు తిన్నా, పాలు తాగిన, పెరుగు ఏం తిన్నా, ఏమున్నా ఏం లేదు. అలా స్పిరిచువాలిటీ బుక్స్ చదువుతూ తను కూడా అలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా డైలీ కాలేజ్ లో కూడా చాలా మందికి మెడిటేషన్ నేర్పించింది అనమాట. ఇప్పుడు తనకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఎవరైనా 2-3 పిల్లలతో, ఇప్పుడు ఏజ్ పిల్లలకి ఏంటంటే ఆడవాళ్ళకు పీరియడ్స్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది. వాళ్ళు బయట జంక్ తినడం వల్ల స్టామినా లేక, తర్వాత వాళ్ళు టయానికి ఫుడ్ తినక, ఎనర్జీ లేక వాళ్ళలో హార్మోన్స్ ఇన్‌బాలన్స్ కొచ్చి బ్యాలెన్స్ లేక పీరియడ్స్ అనేది రావడం లేదు. మూలాధార చక్రమే సరిగ్గా లేకుండా చేసుకుంటున్నారు పిల్లలు. అప్పుడు నేను పాప అడిగింది నన్ను, "ఏమ్మా దీంట్లో ఏమన్నా ఉందా?" అంటే, "ఇది మెడిటేషన్‌లోనే కంట్రోల్‌లోకి వస్తుంది. నేను చదివింది సైన్సే. ఈ నాలెడ్జ్ నాకు బాగా ఉంది. మీరు ఏం అవసరం లేదు. మెడిటేషన్ చేస్తే ఒక 41 డేస్ మెడిటేషన్ చేయమని చెప్పండి. ఆటోమేటిక్‌గా హార్మోన్స్ ఇన్‌బాలన్స్ నుంచి బ్యాలెన్స్‌కొచ్చి పీరియడ్స్ వస్తాయి" అన్నా. అంటే పాప ఆ మాట చెప్పింది ఫ్రెండ్స్. నీ ధ్యానము నువ్వు నీ దగ్గరే పెట్టుకో, ఏం అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి పోదాంపా అని పోయినారు. తను బీటెక్ చేస్తా అన్నారు చెన్నైలో. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఆ మాటే అన్నారంట. "నువ్వు ఏజ్‌కి నువ్వెలా వచ్చింది? నీకు మెడిటేషన్ ఎలా వచ్చింది? నువ్వెలా నేర్చుకున్నావంటే" మా మమ్మీ ద్వారా అని చెప్పింది. నేనడిగిన ఆ మాట చెప్పి, తనడిగిన ఆ మాటే చెప్పింది. కానీ డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఒకటే చెప్పిందంట. "మీరు మెడిటేషన్ చేయండి. మీకు హార్మోన్స్ బ్యాలెన్స్‌లోకొస్తాయి. మీకు పీరియడ్స్ వస్తాయి" అని మళ్ళీ డాక్టర్ కూడా ఆ మాటే చెప్పింది. చూడండి. అదే కదా. చూడండి మన జ్ఞానము ఎక్కడుందనేది. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆత్మ పరంగా, సోల్ పరంగా ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో అది స్టాండర్డ్ ఉండిపోతుంది. మన ఈ దేహం ఉన్నా లేకున్నా ఈ జ్ఞానం మాత్రం మనము పైలోకానికి తీసుకొస్తాము. అది ముక్తి మాస్టర్ నిజంగంటే. ఆ జ్ఞానంతో ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడే మనకి ముక్తి. అదే ఆత్మ జ్ఞానము, అదే ఆత్మ సాక్షాత్కారం అంటే కూడా అదే మేడం నిజంగంటే. ఈ ఈ విషయాన్ని చాలా సార్లు పత్రిజీ గురువు గాని చాలా విషయాల్లో చెప్పినారు. మన ఆత్మ అనేది ఎలా అంటే హ్మ్. శక్తి, జ్ఞానము, చైతన్యము. స్పిరిచువాలిటీగా ఎవరైనా నువ్వు ఎవరు, ఆత్మ నేను ఇది కాదు. శక్తి, జ్ఞానము, చైతన్యం. ఈ 3 కలయికే ఆత్మ. ఇదే జీవుడు. ఇదే దేవుడు. ఇదే మన ఆత్మ. ఇదే చెప్పేవారు గురువుగారు. అందుకే ఈ ఆత్మ జ్ఞానం కోసమే 7 గొప్ప విషయాలు చెప్పేవాడు గురువుగారు. 7 గొప్ప విషయాలు చెప్పేవాడు చాలా విషయాల్లో గూడా. అయితే ఆచరణలో పెట్టండి. ఆచరణకు పెద్దపీట వేశాడు. మీరు ఏదైతే నేర్చుకుంటారో ఆ జ్ఞానాన్ని మననం చేసుకొని పంచేయండి. మీరు ఏదైతే తెలుసుకుంటారో ఆ జ్ఞానాన్ని పంచేయండి. అదే నీకి పెంచబడుతుంది. స్త్రీల ద్వారా నేర్చుకోవాల.
స్త్రీల ద్వారా నేర్చుకోవాలి. పిల్లల ద్వారా నేర్చుకోవాలి. గ్రామస్తులు పల్లెటూర్లలో పల్లె జనాలను చూసి నేర్చుకోవాల. జంతువులు వృక్షాల ద్వారా నేర్చుకోవాలి. చదువు లేని వారి గురించి నేర్చుకోవాలి. చదువు లేని వారి నుండి నేర్చుకోవాలా. ధ్యానుల నుండి నేర్చుకోవాలా. దివ్య ప్రకాశ శక్తి ఉన్నవారు, ఎన్లైటెడ్ మాస్టరు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ గారు, అలా బ్రహ్మర్షి తత్వంతో ఎవరైతే ఆ స్థానాన్ని సంపాదించారో వాళ్ళ నుంచి నేర్చుకోవాలంట. అప్పుడే ఈ ఆత్మ జ్ఞానం అనేది సంపూర్ణంగా నేర్చుకోగలుగుతామంట మనం. అప్పటికి మనకు ఒక 20 మార్క్స్ సంపాదిస్తాం. ఈ ధ్యానంలో 20 మార్క్స్ సంపాదిస్తాం. ఈ జీవితంలో 20 మార్క్స్ సంపాదిస్తాం. స్త్రీలే మొదటి స్థానం ఎందుకు ఇచ్చాడంటే గురువు గారు, మాతృదేవో భవ. మొట్టమొదటి ఎవరండి? స్త్రీలే కదండి. దీంట్లో మనము ప్రకృతికి దగ్గరగా ఉంటాము. ప్రకృతికి దగ్గరగా ఉంటారు స్త్రీలు. మూలాధార చక్రంలో ఉంటాం మనం. స్త్రీలు మూలాధార చక్రంలో ఉంటారు. కరుణ, ప్రేమ తత్వము, ప్రకృతి దగ్గరగా తనను తాను సమర్పించుకునే తత్వము. అందుకే మొదటి స్థానము మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, తర్వాత అతిథి దేవో భవ. ఈ స్త్రీల నుంచి నిర్వికార స్థితిలో ఉంటారు వీళ్ళు. ఎటువంటి ఎంత స్వార్థపన్న రానిలేండి. ఒక ఉదాహరణ, కడుపుతో ఉంటాం మనము, మనకు ప్రమాదము, మనము చనిపోతాము అని అనుకున్నా మనం భయపడము. ఎందుకు? ఆ బిడ్డకు జన్మనియ్యాలి. సృష్టి ఆగిపోకూడదు. ఈ సృష్టి ఆగిపోకూడదు అనడానికి ప్రాణాన్ని తెగించి ఆడది స్త్రీ బయటికి వస్తుంది, ముందుకు వస్తుంది. తెలిసి కూడా నువ్వు ప్రాణం ఉంటావో తెలీదు, ఉండదో నీకు తెలీదు. ఇది సారు గురువు గారు 30 సంవత్సరాల కిందటే చెప్పారనమాట. 96లో చెప్పారు సార్ ఇవన్నీ విషయాలు. ఇటువంటి తత్వంతో ఉంటారు ఆడవాళ్ళు, స్త్రీలు. మూలాధార చక్రంలో ఉంటారు వాళ్ళు. మూలాధార చక్రంలో అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకే మనకి గర్భాశయము అంటే గర్భగుడి లాంటిది. అందుకే పిల్లలలో ఆడవాళ్ళు ఇంకా తెలియకుంటే వినండి క్లాస్ ని. మూలాధార చక్రానికి ఎంతో విలువ ఉంది, ఎంతో శక్తి ఉంది. అన్ని లోకాల నుంచి మొట్టమొదట ఒక చక్రంతో నిర్వికార స్థితిలో ఒక ఆత్మ కూడా ఇంకా రూపం రానికోకుండానే మూలాధార చక్రంతో తయారై ఒక ఆత్మ అనేది కడుపులోకి తయారై వస్తుంది ఆడదానికి. అందుకే ఇది ఒక గర్భగుడి లాంటిది అనమాట. ఆత్మకి ఒక గుడి లాంటిది. మనం గర్భగుడిలో దేవుణ్ణి పూజిస్తాము, సేవిస్తాము. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. అంతటి శక్తితో సమానమైనది మన కడుపు. అందుకే పీరియడ్స్ ని పిల్లలు అసహించుకోకూడదు, విసుక్కోకూడదు. ఇవి పిండుకోవాలని, ఇది వాసన వస్తుంది, ఇలాంటి మీద చాలా అవగాహన తేళ్ళ తల్లి గారు. ఆడవాళ్ళు వీటిని ఎప్పుడైతే మనం ప్రేమ తత్వంతో తీసుకుంటామో అక్కడ నొప్పి, బాధ, కష్టము ఏమీ ఉండదండి. నిజంగా అంటే దయచేసి ఈ చక్రాన్ని, కడుపు భాగాన్ని, ఆడ స్త్రీని, ఆడ తత్వాన్ని మాత్రము దయచేసి ప్రతి ఒక్కరూ ఒక దేవతగా, ఒక అమ్మవారి ఆరాధనగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ నొప్పి, బాధ నిజంగా అంటే ఉండవండి. కౌన్సిలింగ్ లో ఫస్ట్ మూలాధార చక్రానికి చెప్పేదే ఇదండి. మనం మాస్టర్స్ చెప్పేదే ఇది. మూలాధార చక్రానికి చాలా స్థానం ఇస్తారు. చాలా సేపు కూడా కౌన్సిలింగ్ కూడా చాలా సేపు జరుగుతుంది అనమాట. ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది మెడిటేషన్ పిలుచుకొని మెడిటేటర్స్ ని కాలేజెస్ లో పిల్లలకు
మైండ్ మెచ్యూరిటీ కోసమని వీటి మీద అవగాహన రావాలని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగులకు మనల్నే పిలుస్తున్నారు మాస్టర్స్, మెడిటేటర్స్ ని పిలుస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళ మైండ్ డిప్రెషన్ అంతా కూడా 18 ఇయర్స్ నుంచి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ లోకి వచ్చే టైం అది. ఆ టైంలో ప్రేమ తత్వం ఎక్కువ ఉంటది, జాలి తత్వం ఎక్కువ ఉంటది, మూలాధార చక్రము వికసించుకునే తత్వం ఎక్కువ ఉంటది. అటువంటి టైంలో పిల్లలలో తెలిసి తెలియని ఆలోచనలన్నీ వస్తుంటాయి. వేటిని చూస్తే వాటిని అట్రాక్షన్ అనుకుంటారు, వాటిని అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ వాటి మీద ఎప్పుడైతే మనము ఆ తత్వాల మీద, స్త్రీ తత్వం మీద, ఆ అవయవాల మీద, ఆ సృష్టి యొక్క భాగం మీద మనము అవగాహన తేవాల తల్లిదండ్రులు. ఆ జ్ఞానము, ఆ ఆత్మ జ్ఞానం మనం సంపాదించుకొని ఎప్పుడైతే పిల్లలకు మనం వాళ్ళకు నేర్పిస్తామో, ఇది అట్రాక్షన్ కాదు, ఈ బ్యాలెన్స్ వల్ల మీకు ఇలా ఉంటుంది, ఇది కొద్ది రోజులు ఉంటుంది, ఆ తర్వాత మార్పు జరుగుతుంది, మీరు ఇలా ఆలోచించకూడదు, మగ పిల్లల మీద అట్రాక్షన్ పెంచుకోకూడదు అని వాటి మీద మనం డైవర్షన్ తో అవగాహన ఎప్పుడైతే తెస్తామో, ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకొని మనం పంచుతామో, నిజంగా పిల్లలలో నీకు ఇప్పుడు జరిగే లవ్ అఫేర్స్ ఇవన్నీ చాలా వరకు కంట్రోల్కి వస్తాయి మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానం అయితే రావాలా మాస్టర్. చాలా మందిలో ఆత్మజ్ఞానం లేదు మాస్టర్స్, వీటి మీద అవగాహన లేదు. చాలా మంది మెడిటేటర్స్ ఎందుకు మా అమ్మాయి ఇలా ఆలోచిస్తాంది, అలా ఆలోచిస్తాంది, అలా కాదు. మనం ఎప్పుడైతే వీటి మీద హార్మోన్స్ అని బ్యాలెన్స్, నేను సైన్స్ స్టూడెంట్ని, సైన్స్ తెలుసు, సైన్స్ ని ఎప్పుడైతే స్పిరిచువాలిటీలో తెచ్చి పెట్టి నేర్పిస్తామో, పిల్లలకు చెప్పగలుగుతామో సైన్స్ ఇది, స్పిరిచువాలిటీ అని ఇది అని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది మాస్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురే కానీలేండి, నా కూతురు అడుగుతుంది, తన ఫ్రెండ్స్ విషయాలు, తన విషయాలు షేర్ చేసుకుంటుంది, బాగా షేర్ చేసుకుంటుంది. అప్పుడు తను అడుగుతుంది, ఎందుకు మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, నాకు ఇలాంటి ఆలోచన లేదు అంటే. అప్పుడు నేను చెప్పాను, వాళ్ళకు మెడిటేషన్ అనేది అలవాటైతే ఫస్ట్ ఇవన్నీ బాడీ సిస్టమ్ అంతా ఒక సిస్టమ్ కి వస్తుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ లో ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆలోచించే విధానం వేరే వస్తుంది. ఎప్పుడైతే బాడీ సిస్టమ్ అలవాట్లోకి వచ్చి ఆలోచించే విధానం వచ్చిందనుకో, అప్పుడు ఏది తప్పు ఏది రైట్, ఏ ఏజ్ లో ఏం చెయ్యాలి, చదివే వయసులో చదవాలి, మ్యారేజ్ చేసుకునే విషయంలో మ్యారేజ్ చేసుకోవాలి, ఆ టైం ఎప్పుడు ఆ జ్ఞానం మనం అందిస్తాము, అది రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు ఆత్మ జ్ఞానం లభిస్తుంది. అది వాళ్ళ స్టార్టింగ్ నుంచి మెడిటేషన్ అనేది తెలియకుంటే, కొన్ని విషయాలలో కూడా పిల్లలకు అవగాహన లేకుంటే, ఇంకా ఆటోమేటిక్ గా పిల్లలు ఏది చూస్తే అది అట్రాక్షన్. ఒక డ్రెస్సులు చూసినా అట్రాక్షన్, ఆర్నమెంట్ చూస్తే అట్రాక్షన్, బయట షాపింగ్ వెళ్తే షాపింగ్ అట్రాక్షన్. ఇక్కడ డబ్బులు ఉండవు కానీ పేరెంట్స్ ని సతాయించి మనము కొనడము, మన ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం. చూడండి, అస్తవ్యస్తంగా బయట అస్తవ్యస్తంగా ఉంది. ధ్యానం చేసే వాళ్ళ పిల్లల్ని చాలా మందిని చూసినా నేను, చాలా కంట్రోల్ గా ఉంటున్నారు పిల్లలు. ఎందుకంటే ఈ ఎమోషన్ ఫీలింగ్స్ అన్ని కూడా బ్యాలెన్స్ లోకి వచ్చింటాయి. మన బాడీ సిస్టమ్ అనేది ఒక సిస్టానికి అలవాటు పడిపోయి ఉంటుంది. అక్కడ ఏమి తప్పు ఏమి రైట్ అని మనము జ్ఞానం అందుకొని ఉంటాం, మనము రిసీవ్ చేసుకొని ఉంటాము. ఈ బాడీ అలవాటు పడిపోయి ఉంటుంది. తర్వాత మనము సైన్స్ లో ఇది అని మనము రీసెర్చ్ చేసి దాన్ని ప్రూఫ్ చేస్తాము. కానీ స్పిరిచువాలిటీలోకి వచ్చాలికి అది ప్రూఫ్ చేయము, ఇలా రిజల్ట్ తోనే మనం ప్రూఫ్ చేయగలం. సైన్స్ లో ప్రూఫ్ చేస్తాము, ఇది కనిపెట్టిది అని చెప్పి చూపించగలుగుతాము. కానీ స్పిరిచువాలిటీలో ఎప్పుడు చూపిస్తాము, అనుభవించినప్పుడే, ఆ జ్ఞానం అందినప్పుడే, ఆ ఆత్మ జ్ఞానం అందినప్పుడే మనము దీనిని పొందగలం. అప్పుడు రిజల్ట్ మనకి, అప్పుడు జీవితంలో రిజల్ట్, మన నిజ జీవితంలో రిజల్ట్ కనపడుతుంది, మన నిజ జీవితంలో మనకు రిజల్ట్ కనపడుతుంది, జీవించే విధానంలో మన రిజల్ట్ మనకు కనపడుతుంది. అప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, ధ్యానం చేయని వాళ్ళు ఎలా ఉన్నారు, మనల్ని మనమే చూసుకుంటాం. అప్పుడు మనము మెడిటేషన్ చేయకముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, మన ఆత్మ, మన మనసు, మన బుద్ధి, మన ఈ శరీరము మనము ఎలా ఉన్నామనేది మనమే తెలుస్తుంది. అన్ని ఆత్మతత్వానికి తీసుకుంటాము, అన్ని మనసు ఆత్మ ఏకమైపోయింటాయి. అప్పుడు ఆత్మ
మనసు ఆత్మ అనేది రిసీవ్ చేసుకుంటుంది. మనసును కూడా రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు ఆత్మ కంట్రోల్‌లో మనసు ఉంటుంది. అప్పుడు ఆ మనసు చలించదు. నువ్వు చూసిందల్లా కావాలనుకోని చలించదనమాట. అచంచల స్థితిలో ఉండదు. చంచల స్థితిలో ఉంటుంది. స్థిరత్వ స్థితిలో ఉంటుంది. ఆత్మతత్వంతో ఉంటుంది. ఆత్మ జ్ఞానంతో ఉంటుంది. హ్మ్. మనము బయటికి వెళ్ళాలి, చెప్పాలి అంటే ఫస్టు మనము అనుభవించి, మనం ఆ జ్ఞానం అందుకొని, మనము చెప్పగలగడానికి ముందుకుండాల. ఒక అడుగు ముందుకుండాల. ఆచరించినప్పుడే మనము 100కు 100% జయించగలుగుతాం. అందుకే చాలా మంది పిల్లలకు, స్టూడెంట్స్‌కి అందరికి కూడా మేము స్పిరిచువాలిటీని సైన్స్‌లో పెట్టి చెప్తాం. క్లాసెస్ హ్మ్. అన్ని పిల్లలు స్కూల్స్‌లోకి వెళ్తే వాళ్ళు స్పిరిచువాలిటీ హ్మ్. తొందరగా తెలీదు. ఆ జ్ఞానం హ్మ్. ఉండదు. అదే సైన్స్‌లోకి చెప్పినామనుకో ఆటోమేటిక్‌గా రిసీవ్ చేసుకుంటారు. అవును. ఆత్మ అంటే తెలీదు. నిజంగానే. అదే సోల్ అంటే చెప్తారు. వెంటనే వింటారు. అంటారు. సోల్ అవును. అంటే వెంటనే వింటారు. 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 అవును. మెడిటేషన్‌లోకొచ్చిన నాకు ఒక చిన్న అనుభవం ఎగ్జాంపుల్ చెప్తా మేడం. చెప్పండండి. మెడిటేషన్‌లోకొచ్చిన హ్యాపీ. కొత్తలో ఆ స్కూల్‌లో నేను జాయిన్ అయినా అని చెప్పాను గదా! ఆ జాయిన్ ఆ! అయినంక కొద్ది రోజులకి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైమ్ ఉంటే గిన వెళ్లి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని మెడిటేషన్‌లో. ఆ! ఒకసారి ఏమైందంటే 2 సోల్స్ వచ్చి నా కండ్ల ఎదురుంగా ఇలా దగ్గరకొచ్చి వెళ్ళిపోతున్నాయి. హ్మ్. అర్థం కాలేదు. మళ్ళీ మాస్టర్స్‌ని అడిగా సీనియర్ మాస్టర్స్. మేడం ఇలా జరుగుతాంది సార్. నాకిలా ఉంది సార్ అంటే, మేడం అవి సోల్స్ బయటికి పోయినాయవి. అవి మీ సహాయాన్ని కోరి వస్తుంటాయి. మీ డ్యూటీ ఉంటుంది. మీరు పైకి పంపించే డ్యూటీ ఉంటుంది మేడం. కాబట్టి మీ డ్యూటీ ఉంటుంది మేడం. మీరు ధ్యానం చేసి అడగండి మేడం. ధ్యానంలో అడగండి మేడం ఆ సోల్స్ వచ్చినప్పుడు. ఎందుకొస్తున్నారు? ఏం జరిగిందని అడగండి అన్నారు. అంటే సరే హ్మ్. అన్నా. మీరు భయపడుతున్నారా? అన్నాడు ఫస్ట్ సారు. అంటే లేదు మేడం. లేదు సార్ నేనేం భయపడలేదు. నాకేం భయం అనిపియలేదు. భయమేం హ్మ్. కాలే. వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నేనేం భయపడలేదు అన్నాను. అంటే సర్లేండి మేడం. అయితే మీ డ్యూటీ ఉంటది. మీరు పంపించండి ఆ సోర్స్‌ని అన్నారు. అవి హ్మ్. సరే ఇంకా మరి నెక్స్ట్ డే ఏదో క్లాస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానంలో అందరిలో గ్రూప్ మెడిటేషన్‌లో కూర్చున్నాను. అప్పుడు వెంటనే దగ్గరకొచ్చినాయి. హ్మ్. మీరెవరు అని అడిగా నేను. అప్పుడు వాళ్ళ ఆకారాలు వాళ్ళు కనిపించి చూపిచ్చారన్నమాట నాకే. చూపిస్తే ఎందుకు నాకు కనిపిస్తున్నారు? ఏమి అంటే మేము పైకి పోలేకపోతున్నాము అంటే, అయితే ఈ ఎనర్జీస్‌ని ఇక్కడ కూర్చోండి. మేము ధ్యానం చేస్తున్నాము. మాతో పాటు మేము కూడా ధ్యానం చేయాలనుకోని, మీరు గాని ఇక్కడుండి ఈ శక్తి ద్వారా తీసుకొని మీరు పైకి వెళ్ళిపోండి అని చెప్పేసానన్నమాట. అలా హ్మ్. వాళ్ళు పైకి వెళ్లారు. ఎందుకలా అయినారు మీరు అనంటే, ఆ స్కూల్ కట్టేటప్పుడు ఏదో ప్రాబ్లమ్ ఒచ్చి కింద పడి ఏదో ఒక వ వ్యాధి వచ్చి వాళ్ళు చనిపోయినారంట. ఇద్దరు వృద్ధ దంపతులు. ఇద్దరు. అప్పటికి ఆ! స్కూల్‌లో అందరూ కూడా ఇక్కడ దెయ్యాలున్నాయి, అవి ఉన్నాయని భయపడేవాళ్ళు పిల్లలు. లేదు మేడం ఈ టైం 6 అయింది. మేము బయటికి రాము. ఈ రూమ్‌లో దెయ్యాలున్నాయి. అలా ఇలా అనేవాళ్ళనమాట. ఇంకా ఆ హ్మ్. తర్వాత నాకిలా కనిపించినంక నేను వాళ్ళు ఆ! ఆ సోల్స్‌కు చెప్పాననమాట. ఈ ఎనర్జీ తీసుకొని మీరు పైకి వెళ్లి మళ్ళీ జన్మ మేము ధ్యాన ప్రచారానికి రావాలి అని అనుకోండి. విశ్వ కళ్యాణం కోసం మేము పుట్టాలి అనుకోని జ వెళ్ళిపోండి. అప్పుడు మీకు విశ్వశక్తి దండిగా వచ్చి మీరు పైకి వెళ్ళిపోతారు అని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసుకొని చెప్పాను. అంతే. హ్మ్. ఇంక అప్పటికి వెళ్ళిపోయినాయి మేడం. వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఒక 1 వీక్ అంతా ఎవరు పిల్లలు దెయ్యాలు కనపడుతున్నాయి, ఏం అనడంలే ఇంగ. స్టాప్ జేస్తున్నారు. ఆ! ఏం లేవు అని. అప్పుడు నేను చెప్పిన, "ఏం లేవు లేరా, ఏమి లేవు ఇక్కడ, ఏం లేవు" అన్నాను. మరి మేడంతో మా హెచ్ఎం మేడంతో చెప్పాను. "లేదు మేడం ఇక్కడ ఏదో జరిగింది. ఇలా జరిగిందంట. నాకు ధ్యానంలో ఇలా కనిపించింది" అనంటే, అప్పుడు కరెస్పాండెంట్ సార్ "కరెక్టే అమ్మా అది జరిగిండేది" అన్నాడు. నాకు స్కూల్ కొన్నాంక నాకిది విషయం తెలిసింది అంటే, "లేదు సార్ ఇలా మెడిటేషన్ చేసి ఇలా పంపించాను సార్ ఆ సోల్స్‌ని. ఇంకేముండదు సార్. ఆ భయం ఏముండదు సార్" అని చెప్పానన్నమాట. అప్పటినుంచి ఇంకేం లేదన్నమాట. అంటే మనకు ఆ సోల్స్ మన డ్యూటీ ఏముందంటే, ఏమో నాకు గత జన్మలో ఏముందో, లేకపోతే నా డ్యూటీ ఉందేమో ఆ సోల్స్ పంపించే డ్యూటీ. లేకపోతే ధ్యానం చేశా అంటే ఆ సోల్స్ నా కోసం నా దగ్గర నేనక్కడ ధ్యానం చేస్తున్నా కాబట్టి, వీటి ద్వారా మేము పైకి వెళ్ళే శక్తి తీసుకోవచ్చని ఆలోచించి నా దగ్గరకొచ్చిండొచ్చు. మేబీ ఏదైనా హ్మ్. కావచ్చు మనకు సంబంధంలా. అవును. కాకపోతే అక్కడ అవును. మన డ్యూటీ ఏమి మనం పంపించాల. ప్రకృతిని మనము అక్కడ కాపాడాల. గురువుగారు హ్మ్. మనకి అదే చెప్తాడు. అందుకే అమావాస్య ధ్యానాలు ఎందుకంటే, విశ్వంలో ఉండే నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందంట. మనం ధ్యానం చేసి ఆ శక్తి మనం ఇస్తామంట. అందుకు గురువుగారు అమావాస్య ధ్యానాలు చెప్పారు. పౌర్ణమి ధ్యానాలెందుకు? మనము విశ్వశక్తిని మనము ఎక్కువగా పదింతలొస్తుంది. ఆ విశ్వశక్తి మన శరీరానికి కావాలి. అంటే మనకొక్కటే కాదు గురువుగారు చెప్పేది. మనమోటి ఎనర్జిటిక్‌గా తయారయ్యేకని కాదు చెప్పేది. మనం హ్మ్. ఎప్పుడైతే
ప్రకృతితో పాటు కూర్చొని ప్రకృతిలో మార్పు జరిగేది రాత్రిపూట. ఆ మార్పు పదింతల శక్తి విశ్వశక్తి పౌర్ణమి రోజు వస్తుంది. ఆ పౌర్ణమి రోజు వచ్చే శక్తిని మనము తీసుకున్నప్పుడు ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఈ శరీరము ప్రకృతిలో జరిగే మార్పులకు తట్టుకునే విధంగా ఈ శరీరం తయారవుతుంది. ఇది షెల్ఫిష్ అని కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ గురువుగారు ఏం చెప్తారు? ఈ సశరీరం అనేది ఉంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలవు. ఉమ్, సశరీరం ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. ఈ సశరీరం అనేది లేకుండా నువ్వేం చేయగలవు? ఈ ఏదైనా సాధించడం కోసమే ఈ సశరీరం కోసమే కదా సోల్స్ వస్తాండేది. ఆత్మ మనం తీసుకుంటాండేది. అలా కాబట్టి మనము పౌర్ణమి ధ్యానాలు ఎందుకు చేయాలంటే ఈ ప్రకృతిలో జరిగే మార్పులకు ఈ దేహం తట్టుకునే విధంగా తయారు చేసుకుని ఆ ప్రకృతికి కూడా మనం ఏ విధంగా అయినా అవసరమైతే సహాయపడడానికి మనం ధ్యానంలో కూర్చుంటే ఆ శక్తి మనకు వచ్చే శక్తి కూడా ప్రకృతికి తీసుకోగలుగుతుందంట. ఆ మార్పులకు తట్టుకునే విధంగా మనము తయారైతాము, ప్రకృతి కూడా తయారవుతుందంట. ప్రకృతికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు గురువు గారు చెప్పిండేది. మన కోసం ఒక్కటే కాదు మనం చేయాల్సింది, ప్రకృతికి మనం ఎంతో చేయాలి. మనం ప్రకృతిలో నుంచి వచ్చినాం, మనం ప్రకృతికి చేద్దాం, మనం విశ్వానికి చేద్దాం, మనం విశ్వ కళ్యాణానికి చేద్దాము. ఈ ఆత్మజ్ఞానం పొందండి మీరు. అందుకు మనకి ఈ ధ్యానాలు అనేటివి, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ, జ్ఞానం అంతా కానీ గురువు గారు ఎన్నో ఏండ్ల నుంచి చెప్పిన విషయాలు, ఇవి కొత్త విషయాలు కాదు. కాకపోతే కొంతమందికి తెలిసియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, నేను కాదనలేదు. నెక్స్ట్ పిల్లల గురించి చాలా నేర్చుకోవాలి. వాళ్ళల్లో వాళ్ళు స్వాదిష్టాన చక్రంలో ఉంటారు. పిల్లలు స్వాదిష్టాన చక్రంలో ఉండి వాళ్ళకి ఏముంటది? లాలితత్వం ఉంటాది, ప్రేమతత్వం ఉంటాది, స్థిరతత్వం ఉంటాది. తర్వాత దీంట్లో 2 రకాలు పిల్లల తత్వంలో. మానవులు, పెద్దలు, పిల్లలు. పెద్దలంతా కూడా పిల్లలను చూసే నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నూతనత్వం పిల్లల్లో ఎక్కువగా ఉంటది. ఆత్మరాజ్యం, ఆత్మతత్వం ఎక్కువ ఉంటది. దేవుని తత్వం ఎక్కువ ఉంటది. మౌనం ఎక్కువ ఉంటారు. మాట్లాడరా అంటారు కొంతమంది పిల్లలు. ఏమ్మా మాట్లాడలేదు, మౌనతత్వంతో ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో శక్తి, బలము, జ్ఞానము 3 ఎక్కువ ఉంటాయి మౌనంలో. నిన్న ఒక మేడం క్లాస్ చెప్పింది, గీతా త్రివేణి మేడం అని, కర్నూలు మేడము. మౌనం అంటే ఎంత పవరు, ఎంత శక్తి, ఎంత జ్ఞానము, ఎంత ఎనర్జెటిక్ గా నువ్వు ఉంటావు. బాహ్య మౌనం వేరు, అంతర మౌనం వేరు. ఇది క్లాస్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ పెద్దది మేడం, ఇది ఊరికే చెప్పేసిన అంతే, టూకీగా చెప్పేస్తాం, సబ్జెక్ట్ లో కాదు ఇది. మౌనం వచ్చినప్పుడే ఇది సబ్జెక్ట్ చెప్పాలా. ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాం కాబట్టి మనం ఆత్మజ్ఞానంతోనే అదే చెప్దాం క్లాసు. అలా 2 రకాల మౌనము. అంటే బాహ్య మౌనం అంటే చిన్న విషయాలంతే. ఇప్పుడు మౌనంతో ఉంటాము అంటే ఈ బాడీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ చేస్తుంటాము, అది కూడా తగ్గించాలి అంటారు. అంటే 10 అవయవాలు ఉన్నాయి, 10 అవయవాలతో వర్క్ చేయకూడదు నువ్వు, దాంట్లో కూడా నువ్వు షట్ డౌన్ చేయాలా అంటారనమాట. అట్లా బాహ్య మౌనము. అంతర్మౌనంలో కళ్ళతో చూస్తేనే మనము అది తెలిసిపోవాలా వాళ్ళకి. అంటే నువ్వు 10 సార్లు చేసే ఎక్స్ప్రెషన్స్ కూడా 1 time లో కంప్లీట్ చేయాలి, అది కూడా షట్ డౌన్ చేయాలా అంటారు మౌనం అంటే. అట్లా గురువు గారు 1 year ఉన్నాడు, పత్రిజీ గురువు గారు 1 year మౌనంలో ఉన్నారు. 1 year లిక్విడ్స్ తీసుకున్నాడు, 1 year స్పౌట్స్ తీసుకున్నాడు. ఆయన ఆత్మజ్ఞానం ఆయనకు అందింది అదే. ఆయన ఏం తెలుసుకోవాలనుకున్నాడు, ఈ శరీర తత్వంలో ఏమేమి ఉన్నాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఈ నాడీ మండలాన్ని శుద్ధిని ఎలా చేసుకోవాలి, ఈ జ్ఞానం అంతా ఆయన తెలుసుకున్నాడు, ప్రయోగం చేసినాడు, చెప్పాడు, చూపించాడు. అది మనందరికీ తెలియజెప్పినాడు. ఈ విషయం, ఈ జ్ఞానం అందించినప్పుడు నా కూతురు తను నెలలో 1 రోజు నేను అలా ఉండాలి అని డిసైడ్ అయ్యి, ఎప్పుడు ఉండాలి అని అడిగింది, క్వశ్చన్ వేసింది ఈ మౌనం గురించి వచ్చినప్పుడు. అప్పుడు తను 1 రోజు 1 పూట మాత్రమే తిను, ఏకాదశి అని చెప్పాను నేను. అది భగవద్గీతలో కూడా చదివింది. ఉపవాసం అంటే చాలా శక్తి ఉంటుంది, మౌనం ఉంటాం చాలా శక్తి ఉంటుంది అని చదివింది తను కూడా.
అప్పుడు ఇప్పటికి 3 ఏళ్ళు అయింది తను ఏకాదశులు చేయబట్టి. కనీసం ఎంగిలి కూడా మింగదు ఆ రోజు. క్లాసులకు పోతుంది. ఏముండదంట, అనిపించదంట అసలు వాళ్ళకి. ఏకాదశి ఒకటి నేను ఒక 2 డేస్ ముందు గుర్తు చేయాలి అంతే, ఇంకేం లేదు వాళ్ళకి. పౌర్ణమి ముందర వచ్చే ఏకాదశి చేస్తుంటాను. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది చేయబట్టి తను అలా. భగవద్గీత చదువుతున్నప్పటి నుంచి తను తెలిసిపోయింది ఉపవాసం అంటే ఏమి, ఎందుకు చేయాలి, ఎందుకు కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అంటే ఆహారాన్ని కూడా మనము ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. చూసిందల్లా మనము తినాలనుకుని వయసు తత్వంతో ఉన్న వాళ్ళ మానవులంటే. జంతువులు, వృక్షాలు అలా ఉండవు. మానవులు ఒక్కటే ఇలా ఉంటారు అనమాట. మానవులు ఒక్కటే ఇలా ఉంటారు. అలా ఈ మానవులకి ఒక రోజు ఉపవాసము చేసి చూడండి, నాడీ మండల శుద్ధీకరణ జరుగుతుంది. 60 ఏళ్ళు బతికే వాళ్ళు 100 సంవత్సరాలు బతికి చూపించిన వాళ్ళే యోగులందరూ కూడా. ఈ శరీర తత్వంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శరీర తత్వంతో ఉండరు, వాళ్ళు ఆత్మతత్వంతో ఉంటారన్నమాట. కాబట్టి ఆ రోజు వాళ్ళకు ఆకలి, తిండి, నిద్ర ఏమీ ఉండవు. ఎంత వీలైతే అంత మౌనంగా ఉంటారు. మౌనం అని చెప్పుకోకున్నా కూడా మౌనంతోనే ఉంటారు. అవసరమైతే మాట్లాడతారు, లేకుంటే లేదు. అంటే 10 మాటలు మాట్లాడిందంటే ఒక్క మాటతోనే షట్ డౌన్ చేసుకుంటారు. అంత శక్తి ఉంటది ఆహార నియమాల్లో కూడా. ఇప్పుడు మనము మెడిటేషన్ కాకముందు గార్లిక్ అని తినేవాళ్ళం. ఇప్పుడు గార్లిక్ తినము. ఈ మాట, నేను చెప్పే మాట నాకు మామూలుగా నేను ఇలా ఉండను, నా మాట ఇలా ఉండదు, రియల్ గా ఇలా ఉండదు నా మాట. క్లాస్కి వచ్చి ఇట్లా సీట్ లో కూర్చున్నాను అంటే నా మాటే వేరుంటది, మాట తీరే వేరు. నేను మామూలుగా నా మాట ఇలా ఉండదు. నాకు నేను సమర్పించేస్తున్న విశ్వానికి, గురువులకు, విశ్వం నాకు సంబంధం లేదు, ఈ శరీరం నాది కాదు, నేను ఆత్మతత్వం, ఆత్మ స్వరూపురాల్ని అంతే. మీరు ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకోవచ్చు నన్ను. ఇప్పుడు పల్లెటూర్ల వాళ్ళకు నుంచి నేర్చుకోవాలని చెప్తాడు గురువు గారు. ఇప్పుడు మేము క్లాసులకు ఎక్కువగా వెళ్ళేది అన్ని కూడా పల్లెటూర్లకు వెళ్ళే క్లాసులు చెప్తాం. అంతా 41 days క్లాసెస్ పెట్టినారనమాట అన్ని చోట్ల, అనంతపురం చుట్టూ పల్లెల్లో. ప్రతి ఒక గురువు గారు, ఒక అతను హనుమంతని, ఒక అతను మెడిటేటరు, తనకు సదానంద గురువు, పత్రిజీ గురువు గారు కనెక్ట్ అయ్యారు. తనకు ఆత్మ జ్ఞానం అందించినారు. ఏం ఆత్మ జ్ఞానం అందించినారంటే, చెట్లు, భూమిని సంరక్షణ చేయాలా, చెట్లను సంరక్షణ చేయాలి, విశ్వానికి మనము సంరక్షణ చేయాలి అని వచ్చింది తనకి. తనకు ఇప్పుడు 2,50,000 పైన మొక్కలు నాటాడు చుట్టూ. తను తెప్పించి నాటిపిస్తాడు. బయట ఎక్కడైనా ఉన్నాయి అంటే కూడా వెళ్ళి నాటి వస్తాడు. మీరు అదే మొన్న ఫోటో పెట్టారు కదండి, మీరు అక్క ఉమ్మక్క పెట్టారు, గ్రూప్ లో చూసాను. ఆయనే, ఎస్ ఆయనే. ఆయన ఆత్మజ్ఞానం ఆయన తీసుకున్నాడు, మన ఆత్మజ్ఞానం మనం తీసుకున్నాము. ఆయన దగ్గరికి హెల్త్ పర్పస్ బాలేని వాళ్ళంతా నాన్ మెడిటేటర్స్, అంటే మెడిటేషన్ కాని వాళ్ళు, ఇంకా మాంసాహారం తినే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ అతని దగ్గరకు వస్తున్నారు. మేమేం చెప్పాము, ధ్యానం చేస్తే వ్యాధులు నయమవుతాయి, శాకాహారం ఉంటేనే వ్యాధులు నయమవుతాయి. ఇలా చెప్పండి మాస్టర్స్, మీరు చెయ్యండి, మీ చేత్తో హీలింగ్ జరుగుతుంది, వ్యాధులు నయమవుతున్నాయి, హ్యాపీ, నేను కాదని లేదు. కానీ ధ్యానం చెయ్యండి, శాకాహారమే ఉండాలి. మీరు మాంసాహారానికి పోయినారు అని అంటే మళ్ళీ మీకు వ్యాధి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇలా మనం ఎప్పుడైతే మోటివేట్ చేసి చెప్తామో ఆటోమేటిక్ గా చేంజ్ అవుతారు. ఇంతకు ముందు నా ఉదాహరణ ఏం చెప్పిన మీకు, ఫస్ట్ లో స్టార్టింగ్ లో హెల్త్ బాగలేక నేను ధ్యానంలోకి వచ్చిన. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా రావడం వ్యాధులు పోగొట్టుకొని ధ్యానంలోకి వస్తున్నారు. ఈ గురువు గారు ఎంత మార్పు తెచ్చాడో చూడండి. కేవలం గురువు గారు దేహం వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇది జరుగుతుంది మళ్ళీ. ఇంతకు ముందు జరగలేదు ఇది. అతను కూడా మెడిటేషన్ లోకి వచ్చి అప్పుడు సంవత్సరం అయిందంటే ఆయన మెడిటేషన్ లోకి వచ్చి. అయితే ఒళ్ళు నిండా మొత్తం అంతా, దేహం అంతా కూడా సొరియాసిస్ తో నిండిపోయినది అప్పటికే. ఆ సొరియాసిస్ ఎక్కువ అయ్యి
ఇలా ఎవరో ధ్యానం చెప్పింటే అనంతపూర్లో అగస్త్య పిరమిడ్ అని ఉంది. అక్కడికి పిలుచుకొని వచ్చారు వేరే మెడిటేటర్స్ తెలిసి. ఉమ్, వాళ్ళు పిలుచుకొని వచ్చి అక్కడ ధ్యానం చేపించి పౌర్ణానికి నందవరానికి వెళ్తారు. సదానంద గురువు దగ్గరికి వెళ్తారని అందరూ చెప్పి అక్కడికి పిలుచుకుపోయినారు ఆయన్ని. ముట్టుకోలే, ఆయనని ఎవరు ముట్టుకోలే అనమాట. అంతా ఒళ్ళంతా సోరియాసిస్ వచ్చిన్నది. ఉమ్, అప్పుడు అతను నందవరానికి వెళ్ళి అక్కడ నందవరంలో కూర్చోంటే ధ్యానానికి ఉమ్, నువ్వు ఇలా వీపు మీద ఇలా కొట్టి నువ్వు లేసి నువ్వు వెళ్ళు, నువ్వు ధ్యాన ప్రచారం చేయిపో, నువ్వు ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేయిపో, నువ్వు పుట్టిండే దానికి అని చెప్పి ఉమ్. బయటికి పంపించినాడంట. బయటికి వెళ్ళిపో అంటే వెళ్ళిపో అంటున్నాడంట. ఆయన ధ్యానంలో కూర్చోంటే సమాధిలో నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయంట అతనికి. సరే అని ఇంకా బయటికి వచ్చినాడు. మళ్ళీ పోయి కొంతసేపటికి మళ్ళీ పోయి ధ్యానానికి కూర్చున్నాడు. మళ్ళీ అవే మాటలే వినిపిస్తున్నాయి. ఇంకా లేచి బయటకు వచ్చినాక అందరు అడిగారంట పిలుచుకుపోయిన వాళ్ళు, ఏమి ఎందుకు ఇట్లా అంటే ఇట్లా జరుగుతాంది నీకంటే, సరేలే అయితే నువ్వు ధ్యాన ప్రచారం, ధ్యానమే తెలియదు ధ్యాన ప్రచారం ఏం చెప్పాలా అన్నాడంట. నువ్వు ఫస్ట్ ఇప్పుడు పోయి స్నానం చేసి రాపు, మనం అందరం టిఫిన్ తిని ఊరికి బయలుదేరాలా అని చెప్పినారు అందరూ. సరే ఆయన స్నానం చేసి వచ్చేటప్పుడు స్నానం పోయింటే నీళ్లు పోసుకుంటా అంటే అంత సొరియాసిస్ అంతా వ్యాధి అంతా మొత్తం శరీరం అంతా ఎక్కడెక్కడ ఉందో అంత పొట్లు పొక్కులు కదా, మనం ఏమైనా ఎండిపోతే గాయం అయితే పొక్కులు ఎలా ఉంటా అట్లంతా ఊడిపోయిందంట. ఆయన శరీరం అంతా కొత్త శరీరం అయిందంట. అక్కడే ఆన్ ది స్పాట్ ఆ గురువు గారి దగ్గర సమాధి దగ్గర ఏదైతే చేశారో ఆయన ధ్యానం బయటకు వచ్చి వాళ్ళందరూ మిరాకిలేదా. అదేగా అంటే ఆయన వ్యాధిని పోగొట్టుకొని ధ్యానంలోకి వచ్చినాడు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, వ్యాధులతో వస్తున్నారు. ఆయన వ్యాధిని నయం చేసి ధ్యానంలో కూర్చోబెడతాన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఎవ్వరు ధ్యానం మానుకోలేదు, అందరు శాకాహారులైనారు. తర్వాత తన దగ్గరికి డ్రింక్ చేసే వాళ్ళు వస్తారు, తాగుబోతులు. అలాంటి వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి ధ్యానంలో కూర్చోబెట్టి జయహో సదానంద గురుజీ, జయహో పత్రిజీ, ఓం నమ శివాయ అలా చెప్పి ఆయనని హగ్ చేసుకుంటే మరుసటి రోజుకు వాడు డ్రింక్ చేయడు. వాడు నువ్వు ధ్యానం చెయ్యి, ఇంకా నువ్వు బాగా తయారవుతావు, నీకు వ్యాధి ఏమైనా ఉన్నా పోతుందని ధ్యానం చేపిస్తున్నాడు. అట్లా కొన్ని వందల మంది, కొన్ని ఊర్లు మారిపోయినాయి, పల్లెలు మారిపోయినాయి. పల్లెటూర్లలో ఎందుకు గురువు గారు పల్లెలకు వెళ్ళి ధ్యానం చెప్పండి ఎందుకు చెప్పినాడు అనేది మాకు ఎన్నో సార్లు అర్థమైంది అట్లా విషయాలు. ఆయన ఇప్పుడు చేసినాడు. మనం చాలా పల్లెలకు వెళ్ళి చెప్పినప్పుడు అంతా కూడా వాళ్ళు తెలియని అమాయకత్వం ఉన్నా కూడా వాళ్ళలో సత్యం ఉండేది వాళ్ళ దగ్గర. తర్వాత వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉంటారు. అంటే ఉదయం లేస్తేనే ఏం చేస్తారు, వాళ్ళు సూర్య నమస్కారం చేస్తారు, భూమాతను దండం పెట్టుకుంటారు, చెట్లను పూజిస్తారు, గోమాతను పూజిస్తారు, పశువులను ప్రేమిస్తారు, వాటికి గడ్డి వేసి వాటిని ఆలనా పాలనా చూస్తారు. అందుకు వీటి నుంచి మనము గురువు గారు మనం నేర్చుకోవాలా అంటాడనమాట. పల్లెటూరు నుంచి, పల్లెవాసుల నుంచి ఈ జ్ఞానాన్ని మనం అందుకోవాలా. అట్లా వాళ్ళు జంతువులు, వృక్షాలు, ఖనిజము అనేది జంతువులు వృక్షాలకు ఆధారం. జంతువులు అనేటివి వృక్షాలకు, మానవ సమస్త ప్రాణికోటికి ఆధారం. ఇలా చిన్న చిన్న విషయాలనే మనం ఆత్మజ్ఞానం ఏమి తెలియకోకుండా పోతే మనము ఏం నేర్పిస్తాం మన సమాజంలో, మన పిల్లలకు కానీ చెప్పే వాళ్ళకి కానీ ఏం తెలుసుకోని ఏం చెప్తాము. ఈ ఆత్మజ్ఞానం మనం తెలుసుకోవాలా. ఆ వృక్షాల నుంచి చూడు మనము ఎన్ని నేర్చుకుంటాము. లాస్ట్ కు మనకు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు తులసి మొక్కకు తూగుతాడు. ఆయన తులసి మొక్కకైనా తూగేది. కేజీలు బంగారు ఆభరణాలు అన్ని పెట్టినా తూగడు ఆయన. ప్రకృతికి అవన్నీ అవసరం లేదు. ఇది ఉంటే చాలు సమానము. నాకు ప్రకృతి కావాలా. గోవులను ప్రేమించాడు, గోవులను ఇష్టపడినాడు, నెమళ్ళని ఇష్టపడినాడు. సాక్షాత్తు భగవంతుడి కిందికి వచ్చి జంతువులను ప్రేమించడం నేర్పించినాడు. ఆ జంతువుల్ని చంపి మనం మృగాలుగా మారుతున్నాం. చూడండి ఎంత అజ్ఞానంగా ఉన్నారో మనుషులు. వాళ్ళు ఎంతో ప్రేమను చూపించారు. మనం అది చూసి నేర్చుకోలేదు కానీ ఆయన మహిమలు చేస్తాడు, మాయలు చేస్తాడు అని అక్కడి దాకానే ఆగిపోయాము. ఆగిపోతుంది మన ఆలోచన, ఆగిపోతాను.
ఆగిపోతున్నాం. ఆగిపోతుంది. ఇలా మనము జంతువుల నుంచి, వృక్షాల నుంచి మనము ఇంకా సార్ ఏమంటారంటే ప్రేమ్‌నాథ్ సారు వృక్షాల నుంచి హగ్ చేసుకోండి. వృక్షాలని హగ్ చేసుకోండి. హ్మ్. హ్మ్. ఆ మెసేజెస్ ఇస్తాయి వృక్షాలు. హ్మ్. మెసేజెస్ ఎంత బాగా ఇస్తాయో వృక్షాలు నిజంగా. సార్ చెప్పినంక మేము నిజంగంటే వెళ్లి హగ్ చేసుకున్నాము. ఆ! అవి ఏమైంటున్నాయంటే మీరు ధ్యానం చేస్తున్నారు. ఎంతో సంతోషమైంది. మా బిడ్డలు మా దగ్గరకొచ్చినారు అని నాకొక మెసేజ్ వచ్చింది మళ్ళా ఒకసారి. ఓహ్! మీరు కరెక్ట్. స్వచ్ఛంగా తయారైనారు. ధ్యానం చేసేవాళ్ళు స్వచ్ఛతగా తయారైతారంట. ఆ స్వచ్ఛంగా తయారైన ఈ దేహం, ఈ ఆత్మ అంటే చెట్లకు చాలా ఇష్టమంట. అప్పటినుంచి ఆ హనుమంతు ఏం చేస్తున్నాడు? చెట్లను నాటాలా అని మొక్కలు తెప్పించి నాటుతారు. మేము గూడా వెళ్లి మొక్కలు నాటొస్తున్నాం. హ్మ్. బ్రతికి ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళమైతాం. అంతే కదా అవును మాస్టర్? కదా! ఈ అవును. ప్రకృతి లేక, ఈ చెట్లు లేక, ఆక్సిజన్ లేక మనకు కరోనానే ఒక ఎగ్జాంపుల్ అయింది. ఆక్సిజన్ దొరక్క. అయ్యేది. ఆ ఆక్సిజన్ అనేది లెవెల్స్ ఎప్పుడు భూమి మీద తగ్గకోకుండా మనం ఎప్పుడైతే మనం కాపాడగలుగుతామో చెట్లు నాటి, అప్పుడు మనము విశ్వ కళ్యాణానికి ఉపయోగపడిన వాళ్ళం అయితాం. అవునా కదా మాస్టర్? ఇక చెప్పడం కాదు. ఖచ్చితంగా. కానీ మనం ఆచరణ అంటే ఎప్పుడైతే మనం చేసేకపోతామో, ఎప్పుడైతే హ్మ్. చేసి వస్తామో మనం ఆచరించిన వాళ్ళం అయితాం. అంతే కదా మాస్టర్? ఖచ్చితంగా. చెప్పుకో మనం ఆచరణ విశ్వ అనేది కళ్యాణాన్ని కాపాడదాము, విశ్వాన్ని కాపాడదాము, చెట్లని కాపాడదామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు కదా! ఆ! కరెక్ట్. ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అది మనకు 100కు 100% మనము ప్రకృతిని కాపాడిన వాళ్ళమైతాం. ప్రకృతినే కాదు సమస్త ప్రాణకోటికి మనం సహాయం చేసిన వాళ్ళమైతాం. అవుతాము. ఎగ్జాక్ట్‌లీ. అట్లా ఆయన ఆయన ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ప్రతి మంగళవారం అతని దగ్గరికి ఒక 600, 700 మంది జనాలొస్తారు. ఎలాంటి వాళ్ళొస్తారు? అంతా పల్లెటూరు వాళ్ళొస్తారు. వ్యాధులు హ్మ్. ఉన్నాయి. మాకు నయం కావాలి. మేము ధ్యానం చేస్తాము. మేము చెట్లు నాటుతాము. మాకిప్పుడు ధ్యానం తెలీదు. మీరు చెప్పండి. మేము నేర్చుకుంటాము. హ్మ్. మేము చెట్లు నాటుతాము. మేము హ్మ్. ధ్యానం చేస్తాము. మేము శాకాహారం ఉంటాము. ఈ హ్మ్. మాటే కదండీ మన గురువుగారు కోల్పోయిండేది భూమి మీద. ఖచ్చితంగా. ఈ మార్పును మనం తెచ్చినామంటే ఎంత సంతోషమండి మనకి. ఖచ్చితంగా. ఎన్ని కోట్లు ఉంటే మనము ఆ మార్పు తేగలం చెప్పు. అస్సలు ఇప్పుడు ఒక్క అట్ రూపాయి గూడా ఉపయోగపడట్లేదు కదండీ మేడం. ఆ మార్పుకి ఈ చైతన్యమే ఉపయోగపడుతుంది. మన మాట యొక్క శక్తి, ఆ ధ్యాన శక్తి శక్తే ఉపయోగపడుతుంది. ఉపయోగపడతాంది. అవును. హ్మ్. భూమి మీద అందుకే సెవెంత్ డైమెన్షన్‌కొచ్చిందని గురువుగారు చెప్తున్నారు మాస్టర్‌లు ఎంతోమంది. భూమి ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి సెవెంత్ డైమెన్షన్‌కొచ్చింది. హ్మ్. పైకొచ్చింది. ఈ భూమి మీద మార్పొచ్చింది కాబట్టే రాముడు అయోధ్యలో ప్రతిష్ఠ జరిగింది. హ్మ్. రాముడొచ్చాడు, సీతమ్మ వారొచ్చిందంటే ఎలా ఉండాలండి? మన ఆత్మజ్ఞానం ఎలా ఉండాలండి? మొదట మనలో నుంచి రావాలి. మనలో హ్మ్. మార్పొచ్చినప్పుడు మన ఇల్లు మారుతుంది. మన ఇల్లు మారినప్పుడు ఊరు మారుతుంది. ఊరు మారినప్పుడు పట్టణము, పట్టణం నుంచి జిల్లాలు, జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి దేశాలు, దేశాల నుంచి ప్రపంచమంతా మార్పనేది వస్తుంది. ఎప్పుడైతే మనం ఆచరించాలి ఇక్కడ ధర్మము, సత్యము అనేది గురువుగారు నేర్పించిపోయినాడు మనకి. ఇది ఒక హ్మ్. ధర్మ మార్గము. ఇది ఒక సత్య మార్గము. మీ జీవితంలో సమస్యలొచ్చినా ధర్మానికే నిలబడండి. కష్ట నష్టాలన్నీ కొంతకాలమే. హ్మ్. ఆవు పాలిస్తుంది. హ్మ్. పాలు కొద్ది రోజులుంటాయి. కొద్ది గంటలుంటాయి. తర్వాత చెడిపోతాయి. అవును. పెరుగు కొన్ని గంటలుంటుంది. తర్వాత పుల్లగైపోతుంది. అవును. వెన్న కొన్ని గంటలుంటుంది. చెడిపోతుంది. కానీ నెయ్యి ఎన్ని ఏండ్లు పెట్టినా చెడిపోదండి. ఈ ధ్యానులమండి. ధ్యానం అంటేనే మనకు నెయ్యి లాంటి వాళ్ళము. అది గుర్తు చేసుకోండి. ఓహ్! ఓయమ్మా! గురువుగారు 86లోనో, 98లోనో ఎప్పుడో చెప్పినాడు ఇవన్నీ విషయాలు. ఆ! ఇవన్నీ 7 గొప్ప వరాల్లాంటివి చెప్పినాడు మనకి. హ్మ్.
ఇంత ఉందండి ఆత్మజ్ఞానం అంటే. మనం తెలుసుకోవాల్సిన ఆత్మజ్ఞానం చెప్పేంత ఉంది, చెప్పుకునేంత ఉంది, తెలుసుకునేంత ఉంది. ఎంత తెలుసుకున్నా మనకది తక్కువే. ఎంతో తక్కువే. గొప్ప గొప్ప మాస్టర్లు మేడం ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది మనలాంటి అనిపిస్తూ సాంఘిక ఉంటుంది. అది కబీరు చదువుకోలేదు, మహమ్మద్ ప్రవక్త చదువుకోలే, యేసు ప్రభు చదువుకోలే, రామకృష్ణ పరమహంస చదువుకోలే. వాళ్ళ ఆత్మజ్ఞానం ఎంత బాగా అందించినారండి. మహమ్మద్ ప్రవక్త నిజంగా అంటే ముస్లిమ్స్ నాన్ వెజ్ తింటారు, అసలు లేదు వాళ్ళకు. ఖురాన్ లో కూడా లేదు. కానీ వాళ్ళు ఎందుకు అలా చంపి తిని వాళ్ళు అలా మనుషులు రాక్షసంగా మారుతున్నారో మాకే తెలియడం లేదు. వాళ్ళ గురువు చెప్పలేదు అసలు యాక్చువల్ వాళ్ళు. ఇలా ఇంకా ముందుకెళ్తే మన ఆంధ్ర వదిలి మేము వెళ్ళాము కొన్ని చోట్ల, కాశీ, హరిద్వార్, ఋషికేశ్. అక్కడ వెళ్తే నాన్ వెజ్ అన్నది లేదండి, ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు, వెతికినా లేదు అసలు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎక్కడ నాన్ వెజ్ ఉన్నాయి, ఎక్కడ నాన్ వెజ్ లేదు, ఫస్ట్ మనం అదే వెతుకుతాం. మెడిటేటర్స్ పోతే గిన మనం తినే ఫుడ్ మనకు ఆకలి కూడా ఉండదు ఫస్ట్ మనం బయటికి పోతే. ఫస్ట్ ప్రకృతి ఎలా ఉందో చూస్తాము, మనుషులు ఎలా ఉన్నారో గమనిస్తాం. ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు ఎలా అలవాటు పడిపోయినామంటే, ఎంత రెస్టారెంట్లకు ఎక్కడ పోయి ఏం పోయినా వాళ్ళు ఆ పాత్రలో చేసింటారు, మాకు ఇది వద్దు, మీరు తినిరండి అంతే. లేదు, అయిపోయి జ్ఞానంలోకి వచ్చేసినాం, ఈ ధ్యానంలో తెలుసుకున్నాం ఇవన్నీ ఏమి ఎలా అనేది అంతే. కొంచెం జాగ్రత్త ఎరుక పెరిగింది మేడం ఇంతకు కంటే ఇప్పుడు. ఆ ఖచ్చితంగా. దాంట్లో ఇంకా కూడా వచ్చింది ఎందుకు తెలిసిన. మొన్న కూడా నేను చేసినప్పుడు ఎట్లయినా సరే ఇట్లా చేసి పెట్టేసిపోదాం, ఎంత ఇబ్బంది అయినా సరే. ఒకవైపు ఇక్కడ సెషన్స్ చేసుకుంటున్నా, వీళ్ళకి మరుసటి రోజుకి కావాల్సినది చేసుకోండి, అప్పుడు రెడీగా మళ్ళీ పెట్టుకోండి, బయటది పట్టుకోవద్దు ఫుడ్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నదన్నా పర్వాలేదు కానీ వీళ్ళు వద్దు, వీళ్ళు కూడా తిననీయకూడదు, అందనీయకూడదు కదా అని అనిపించి ఓపిక తెచ్చుకొని చేసేళ్ళాను నేనైతే. వద్దు అంతే. అంటే ఇప్పుడు ఎంత మన తప్పదేమో, తప్పని పరిస్థితుల్లో తెచ్చుకో తప్పదేమో గాని ఉన్నాను కదా, నేనంటూ ఉన్నాను కదా చేయడానికి. అది 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 ఎవరికన్నా మనం చేసుకుందాము చేసుకుందాం. పెట్టుకునే వెళ్ళాను యాక్చువల్లీ, అట్లనే అయింది. అయితే ఇప్పుడు బాగా ఎక్కడికి వెళ్ళినా మన మెడిటేటర్స్ మాత్రము మ్యారేజెస్ అయినా కూడా చాలా వరకు గార్లిక్ లేకుండానే చేయిస్తున్నారు వంటలు. అవును రీసెంట్ మేడం. కూడా అనంతపూర్ లో పెళ్లిళ్ళు అయినాయి, ఇద్దరు ముగ్గురువి. ఆ చెప్పినారు చాలా వరకు లేకుండానే చేస్తున్నారు, గార్లిక్ లేకుండానే అవాయిడ్ చేస్తున్నారు అనమాట. అంటారు మళ్ళీ చెప్పండి, ఎందుకంటే తెలిసినా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి ఇవి చెప్పండి. ఏం మేడం? అంటే మీరు గార్లిక్ ఎందుకు తినకూడదు, మీరు గురువు గారి దగ్గర నేర్చుకుంటారు, డైరెక్ట్ గా ఉండి కూడా ఆయన మాటలు వినింటారు కాబట్టి. ఇక్కడ ఒకటి కొత్త వాళ్ళు స్పిరిచువాలిటీలో ఒకటి చెప్తాను, సైన్స్ రీజన్ ఒకటి చెప్తాను. చెప్పండి మేడం. స్పిరిచువాలిటీలో ఏం చెప్తామంటే యాక్చువల్ గా గార్లిక్ తెల్లవాయ నీకు పండిన తర్వాత ఒక 1 year 2 years వరకు ఏ పంటలు ఆ భూమి మీద పండవు. ఏ పంటలు ఆ విత్తనం వేసిన ఆ నేలలో ఏ చెట్లు మొలచవన్నమాట. 1 year 2 years వరకు. తర్వాత అది ఘాటు తత్వం ఎక్కువగా ఉంటది కదా, అదే విధంగానే కోరికలు ప్రేరేపించే తత్వం ఎక్కువ ఉంటది. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఈ 5టికి అది మూలం. అది ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో ఈ మొట్టమొదట కామ క్రోధాలు తగ్గిపోతాయి తెలుసా. ఈ ఆహార నియమాల కోసమే ఉపవాసాలు ఏకాదశులు పెట్టిండేదన్నమాట, పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా. ద్వాపరం వరకు లేదు, తెల్లవాయి అనేది లేదు అసలు, పచ్చిమిరపకాయ తెల్లవాయి ఇవి రెండు లేవు. కలియుగములో తయారైంది ఇవి రెండు. పచ్చిమిర్చి కూడా మేడం? పచ్చిమిర్చి కూడా లేదు మేడం, కేవలము వనమూలికల దినుసులలో మిరియాలు వాడతారు మేడం. అవును మిరియాలు వాడతారు, ఇప్పుడు కూడా ఆయుర్వేదిక్ లో కూడా మిరియాలే వాడతారు, పచ్చిమిర్చి వాడరు.
వాడరు. తర్వాత పచ్చిమిర్చినైనా ఎండుమిర్చిగా మారినంకనే వాడతారనమాట. ఆ! ఆ! అవును. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్కాన్ వాళ్ళు చూడండి, వాళ్ళు డివోర్స్ కదా! కృష్ణుడు డివోర్స్ ఎక్కువ వాళ్ళంతా. వాళ్ళ తత్వం అంతా. వాళ్ళు మిరియాలే వాడతారు చూడండి. ఇస్కాన్ వాళ్ళ పదార్థాలు గాని, వాళ్ళ ఫుడ్‌లో కానీ అవును. గార్లిక్ వాడరు. మళ్ళీ ఆనియన్ కూడా వాళ్ళు వాడరు. కానీ మనమేం ఆనియన్ ఏం చెప్పమనమాట. ఆనియన్ హ్మ్. ఏందంటే కొంచెమైనా ఈ శరీరానికి ఘాటుతత్వం ఉంటే లోపల వ్యాధి నిరోధక శక్తులు ఏవైనా ఉన్నా అవి సూక్ష్మజీవులు లాంటివి చనిపోయి అది క్లియర్ అయ్యి ఈ బాడీ సిస్టమ్‌ని నీట్‌గా తయారు చేస్తుందని తెల్ల ఆనియన్ వాడొచ్చని చెప్తాడు గురువుగారు గూడా. సారు వంటలు చేస్తారనమాట. సాత్విక వంటలున్నాయి సారువి. అవును. అవును. గురువుగారివే. దాంట్లో గూడా సార్‌తో పాటు వంటలు చేసినప్పుడు నాకు చాలా సార్లు చెప్పాడనమాట. ఏ హ్మ్. ఏ ఏ కూరగాయ ఎలా తరగాలి? దాని విటమిన్ ఎందుకు కట్టు కాకోకుండా ఆ విటమిన్ మనం డైరెక్ట్ మన శరీరానికి అందితే మనకి ఎంత బలంగా, ఎంత శక్తివంతంగా, ఎంత ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పినాడు సారు. హ్మ్. సారు గురువుగారి నుంచి నేను తెలుసుకున్నాంకనే, ఈ ఆత్మజ్ఞానం అందుకున్నాంకనే వంట హ్మ్. చేసే విధానంలో, కూరగాయలు కట్ చేసే విధానంతో సహా మేము మారినాం. హ్మ్. హ్మ్. సార్ ఎంతసేపున్నా ఒక ఆనియన్ నిలువుగా కట్ హ్మ్. చేయాలి అంటాడు. అంటే విటమిన్స్ వేస్ట్ కావు. యాసిడ్ అది స్పాయిల్ కాదు. పాయిజన్ కాకుండా ఉంటాయంట కొన్ని కూరగాయలు. అంటే నిలువుగానే కట్ చేయాలి. ఇలా నిలువుగానే కట్ కట్ చేయాలి. ఆ! చేయకూడదు. ఆ! తర్వాత బెండకాయ హాఫ్ ఇంచ్ కట్ చేయాలంట. బెండకాయ కానీ, బీన్స్ కానీ, హ్మ్. ఆ తర్వాత మట్టిక్కాయ కానీ అలాంటివన్నీ హాఫ్ ఇంచ్ కట్ చేయండి అంటాడు సారు. హ్మ్. హ్మ్. ఇంక క్యారెట్, బీట్రూట్ మాత్రం ఫుల్ అవి విటమిన్స్‌తో ఉంటాయి. అవి ఏం కావు అనంటారు. అట్లా కూరగాయల సహా వంట చేసే విధానంతో సహా హ్మ్. సార్ దగ్గర నేర్చుకున్నా. ఈ ఆత్మ జ్ఞానం ఎట్లొచ్చింది మళ్ళా? అదేగా. అమ్మ నే అమ్మ నేర్పిలా, ఎవరు నేర్పిలా. మన గురువుగారు మనకు నేర్పించిపోయినారు ఆడోళ్ళకి, నిజంగా. స్త్రీలకి. ఎంత జ్ఞానం అందుకున్నాడో ఆ మహానుభావుడు. ఎన్ని నేర్పించిపోయినాడో మనకి. అస్సలు అర్థమే కాదసలు. అదే. తెలియని ఎన్నో విషయాలను అందించారు మేడం అసలు. అందిచ్చారు. అందిచ్చారు. ఇప్పుడు కొన్ని విషయాలు తెలివు. వంట దగ్గర అవును. ఎలాగుండాలి, కిచెన్ ఎలా ఎలా కట్ వం ఎలా కిచెన్ వండాలి? ఆ విటమిన్స్ స్పాయిల్ కాకుండా ఈ దేహానికి ఆహార పదార్థం ద్వారా మనం ఎలా అందిస్తే ఆ విటమిన్స్ మనకు డైరెక్ట్‌గా అందుతాయి అన్న జ్ఞానం నిజంగంటే మనకు లేదండి. మేము గురువుగారి దగ్గరే నేర్చుకున్నాం ఈ ఆత్మజ్ఞానం. నేను కూడా సార్‌ని చూసాకే నాకు ఓహో! ఇలా తరగాల, ఇంతింత పెద్దగా తరగాల. మేము ఇక్కడ కర్నూలుకొచ్చినప్పుడు బుద్ధాపురం ఇలా వంకాయలు ఆ! ఇంతింత పెద్దగుంటాయి. అలా చూపించారనమాట. గ్రేట్. ఇలాంటి గురువునైతే నేనైతే ఎక్కడ చూడలేదు మేడం. నిజంగా నాకు తెలీదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులన్న మాట తెలీదు. సార్ గురువులంటే వాళ్ళెక్కడో కూర్చుంటారు. వాళ్ళు చెప్పిందే మనము నామం వినడం, వాళ్ళు గురు మంత్రం ఏదైనా చెప్తే చేసుకొని ఉండడం ఇలానే చూసాం మనం గురువులనంటే. అవును. కానీ మన అవును. గురువు ఒక స్నేహితుడిలాగా, ఒక శ్రేయోభిలాషిలాగా, ఒక బంధువులాగా, ఒక కూతురులాగా, ఒక తల్లిలాగా, ఒక బిడ్డలాగా ఆదరించిన గురువంటే పత్రిజీ గురువుగారే మేడం. వేలకు వేల ధన్యవాదాలు మేడం ఆయనకి. ఎన్ని వేల ధన్యవాదాలు చెప్పినా తక్కువే. పే టైం అయిపోయిందా మేడం? యెస్ మేడం. యెస్. 120 అవుతా ఉంది. ఆ! సో, నో ఓకే ప్రాబ్లమ్. మేడం. మనకి అంటారు చెప్పండి. ఆత్మజ్ఞానం అనేది అంతులేనిది. మాట్లాడుకుంటుంటే సమయం కూడా మనకు తెలియకుండా పోతుంది. యెస్ మేడం. చెప్పండి మేడం. 1 వరకే కదా మేడం క్లాస్ ఇంకా? అయి అవును. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. ప్రతి ఒక్కరికి ఆత్మస్వరూపులందరికీ ఆత్మజ్ఞానం అందుకోవడం అనేది ప్రతి విషయంలో ఆత్మజ్ఞానం అందుకోవాలి. ప్రతి విషయంలో జ్ఞానం అనేది తెలుసుకుంటేనే మనము ఈ ఆత్మజ్ఞానంతో మనం జీవిస్తాము. ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా, పిల్లల పరంగా, కుటుంబ పరంగా ప్రతి విషయంలోనూ మనము జ్ఞానవంతంగా, ఎరుకతో ఆలోచించుకుంటూ మన జీవించే విధానము, జీవన విధానంతో మార్చుకుంటూ, మార్పు తీసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, ఆచరణలో పెడతామో, మన ఆచరణ పెట్టినప్పుడు మనం ఒక్కరు చేయడంతో పాటు ప్రకృతి మనల్ని మన మన జ్ఞానం ద్వారా 10 మందిని మార్చేంతటి ఈ జ్ఞానము
మార్పు అనేది వస్తుంది. ఈ మార్పే భూమి మీద కావాలి. ఇది మనం ధ్యానం ద్వారానే సాధించగలము. ఇది నేను తెలుసుకున్న ఆత్మజ్ఞానం మాస్టర్. ఓకే మాస్టర్. ఈ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మీకి, ఉమా మేడంకి అందరికి వేలకు వేల ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మాస్టర్. సూపర్ మేడం. అన్ని చక్కగా అంటే ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఎలా మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, దాన్ని ఆత్మ జ్ఞానంగా మలుచుకుంటూ ఎలా మీరు జీవితాన్ని ఉద్ధరించుకుంటూ వచ్చారని చెప్పేది చాలా చక్కగా వివరించారు. నిజంగానే సూపర్. ఫ్రెండ్స్ చూసారు కదండి, అన్ని కవర్ చేశారు నాకు తెలుసు మేడం. వారి అనుభవం దగ్గర నుంచి ప్రచారానికి వెళ్ళి, ప్రచారం దగ్గర ఏం చేశారు, ప్లస్ ఎలాంటి ప్రచారాలు చేయాలి, ప్రచారం ద్వారా ఏం నేర్చుకోవాలి, ప్లస్ స్త్రీ అంటే ఏంటి, మనం ఏం నేర్పించుకోవాలి మన పిల్లలకి, తల్లిగా ఏం నేర్పించుకోవాలి, ఎలా చేయాలి. సో వారి కూతురే మనకి ఎగ్జాంపుల్. మేడం కూడా తను ఎలా గైడ్ చేస్తూ వచ్చారో వాళ్ళ అమ్మాయికి, ఎలా నేర్పించుకుంటూ వచ్చారో చూడండి. దట్టు ఏంటంటే ధ్యానం అనేది ఫస్ట్ పరిచయం చేశారు పాపకు. చేయించి తనని తాను సొంతంగా ఎదిగేలా ఎలా చేశారనేది నిజంగానే ఆదర్శం మేడం. అది చాలా ఇంపార్టెంట్ ప్రతి తల్లిదండ్రులకు. ఇప్పుడుండే తల్లిదండ్రులకు ఇంకా చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యమైన సందేశం అది. అలాగే పాప తను సొంతంగా కూడా మరి ఏమంటారు, ఆరోగ్యాన్ని కూడా బాగా చేసుకుంది తను. ఆరోగ్యాన్ని బాగా చేసుకుంది. పిల్లలకి తన తోటి విద్యార్థులకు కూడా నేర్పిస్తూ వస్తుంది. మెడిటేషన్ అనేది తను నేర్చుకుంటుంది. ఏకాదశి ఉపవాసాలు అంటూ తను చేస్తుంది. మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. ప్లస్ ఒక స్త్రీగా ఎదిగాక, ఒక అమ్మాయి స్త్రీగా ఎదిగాక కూడా తను ఎలా ఉండాలి, ప్రకృతిని గౌరవించాలని కూడా మేడం చాలా చక్కగా వివరించారు మేడం. నిజంగానేది అది కూడా ప్రతి ఆడవాళ్ళు తెలుసుకోవాలి. మేము కూడా ప్రేమ్‌నాథ్ సార్ క్లాసెస్ వినే తెలుసుకున్నాం. మీరెవరు కూడా తిట్టుకోవద్దు, అసహ్యించుకోవద్దు. అక్కడంతా కూడా ఆ సమయంలో ప్రకృతి మాతలే మీకు మీ గర్భంలో కొలువై ఉంటారు. వారు నమ్మడానికి ఇంకా ఆ సమయంలో ఇంకా ధ్యానం ఎక్కువ చేయండనే ప్రేమ్‌నాథ్ సార్ కూడా చాలా ఓపెన్‌గా వివరించారు. మీరంతా కూడా ఇలాగే చెప్పాలని కూడా చెప్పారాయన. సో గ్రేట్ మాస్టర్స్ ఉన్నారండి మన పిఎస్ఎస్ఎంలో మటుకు. మాస్టర్స్ అందరికి వేలకు వేల ధన్యవాదాలు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క నన్నడిగితే ఒక్కొక్క సత్యలోకం నుంచి దిగొచ్చారే మన మాస్టర్స్ అని పత్రి సార్ ఎందుకంటారో తెలీదు గానీ నాకిప్పుడు తెలిసొస్తుంది. ఒక్కొక్క చేస్తూ వచ్చే కొద్దీ. మరి ఎందుకంటారో ఆయన అనేది అంత ఈజీగా రాదు కదా. ఆయన నోటి వెంట ఆ మాట అనేది అంత ఈజీగా రాదు. వచ్చిందంటే రాదు. సత్యాన్ని ఇంకా ధ్యానమే ఒక భోగం మనకి. నిజంగా కేవలం అందరం అప్పుడు తెలియని సమయంలో ధ్యానం అంటే గుడికి వెళ్లి కూర్చోవాలి, ఆ దైవాన్ని స్మరించుకోవాలనేది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అన్ని కవర్ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ కదండి ఫ్రెండ్స్. ఎవరైనా ఏదైనా మాట్లాడతారా మేడం? మరి మాట్లాడదలుచుకుంటే కనుక మాట్లాడండి ప్లీజ్. మేడం నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా బోల్డ్ అంత ఆత్మజ్ఞానాన్ని అందించారండి. బోల్డ్ అంత సబ్జెక్ట్ విన్నాను మేడం. నిజంగా ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ విన్నాను మేడం. కానీ మీరు చెప్పింది నిజంగా ఇప్పటి వరకు నేను విన్న వీడియోస్ మొత్తం మీరు చెప్పిన దాంట్లో కవర్ అయిపోయింది అనిపించింది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ముఖ్యంగా నిజంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ టైంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పిన ఈ గర్భాశయం దాని గురించి మరి కంపల్సరీగా తెలియాలి మేడం. ప్రతి ఒక్కరు కూడా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నిజంగా దానికి సంబంధించి మటికి కంపల్సరీగా అందరిలో జ్ఞానం అనేది రావాలి మేడం. మన ఈ పిఎస్ఎస్ఎం ద్వారా ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అందాలి. అవును మేడం. ఖచ్చితంగా. చాలా బాగుంది మేడం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నాకు అది అవకాశం ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు. ఈ జ్ఞానం ఎంతమందికి అందుతుంది మేడం? మీరు ఫస్ట్ అన్నారు మీతో ఎందుకు చేయిస్తున్నారో పత్రి సార్ ఈ ఛానల్ పెట్టి ఇవన్నీ అని. నేను అన్నాను నాకు తెలియదు మేడం అని. సో ఇందుకేనేమో మరి ఇంత జ్ఞానం ఇంకా ముందుకు ఇంతమందికి జ్ఞానం అందించడం అంటే కూడా మనం బయటికి వెళ్ళలేకున్నా ఏదో ఒక మార్గం ద్వారా మనం అందించాలి. మనం బయటికి వెళ్ళలేము. బయటికి వెళ్ళి చెప్పడం ఒకటే కాదు కదా. అక్కడ లేకున్నా ఇంట్లో కూర్చొని కూడా మనం ఇప్పుడు
చూసే వాళ్ళందరూ ఇప్పుడు యూట్యూబ్ లో పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ వినే నేర్చుకుంటారు. అట్లా అవును. జ్ఞానం అందించిన వాళ్ళం అవుతాము. ఆత్మజ్ఞానం అందించడం అంటే మనము ఇంకా అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. ఎందుకంటే ఇది నిష్కామ కర్మ ఇది. మనము ఇక్కడ ఏమి ఆశించాం మనము. కాబట్టి ఈ నిష్కామ కర్మలో మనము ఇంత చేసినా మనము అది మనము ఎంతో పుణ్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఎంతో మోక్షం మనము తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అవును మేడం. నిజంగా మేడం ప్రతి ఒక్కరు కూడా ఈ బయటికి రాలేకపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎస్ఎస్ఎం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు. వాళ్ళ నుంచి ఇంకా వేరే వాళ్ళకు కూడా అందిస్తున్నారు ఆ జ్ఞానాన్ని. ఎస్ కరెక్ట్. నిజంగా ఈ అవకాశం కూడా ఎన్నో వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మేడం. సూపర్ మేడం, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా హలో మాట్లాడారు? త్రివేణి మేడం. అపర్ణ నమస్తే గారు మేడం. అపర్ణ నమస్తే మేడం. నమస్తే మేడం. సూపర్ గా వచ్చింది క్లాస్. చాలా చాలా బాగా చెప్పావు. ఆ, నా నా ఫ్రెండ్ మేడం తను త్రివేణి మేడం. ఆ, నాకు తెలియని విషయాలు కూడా తను చాలా వరకు చాలా చెప్పింది. ఆ అది పీరియడ్స్ టైంలో కూడా పిల్లలకి ఎలా చెప్పాలి అది చాలా బాగా చెప్పింది మేడం. అది అన్ని మీరు అన్నట్టు అన్ని కవర్ చేసింది ఒక్క క్లాస్ లోనే, ఆత్మజ్ఞానం అనే క్లాస్ లోనే. తను నా ఫ్రెండ్ అని చెప్పుకోనికి నాకే గర్వంగా ఉంది. తనే ధ్యాన ప్రచారంకి తనే మేడం. ధ్యానం నుంచి మేమంతా వచ్చినాము కాబట్టి ఇంకా ఆమె వాళ్ళే మాకే. ఒకరికొకరు చేయూత, ఒకరికొకరు సపోర్ట్ అందుకుంటూ ముందుకు వెళ్ళడం ఆధ్యాత్మికత. అదే మేడం. సాధ్యమైంది. సూపర్ అన్నయ్య, థ్యాంక్ ఓకే. యూ సో మచ్. నిజంగానే అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలియచెప్పారు. ఓపిక్గా, నీట్ గా, క్లియర్ కట్ గా తెలియచేశారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, మరొక సెషన్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని కలవడం జరుగుతుంది. సో అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. మర్చిపోతే కనుక అవకాశాన్ని మీరు మిస్ అవుతారు కాబట్టి. మేడం ఇది యూట్యూబ్ ఉందా మేడం? ఎస్ మేడం, ఎస్. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ అని ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం. చూసాను, 2-3 వీడియోస్ చూసాను నేను. చాలా బాగుంటుంది. అవును మేడం. పోస్టింగ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ సెషన్ ని ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.